ఒకసారి ఈ వాక్యం వినే ముందు మన లింక్ మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చక్కటి విలువైన విషయాలు, ఈ శ్రేష్టమైన చారిత్రాత్మకమైన విషయాలు అన్ని చోట్ల దొరకు కనుక మీరు వింటూ మీతో పాటు అనేకులు వినేటట్లుగా మీరు పురికొల్పండి. మన లింక్ అనేకులకు షేర్ చేయండి. ఇక మీదట 2 ఛానల్స్లో నుంచి మన వర్తమానం వస్తుంది. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి, అలాగే హైదరాబాద్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ 2 ఛానల్స్ నుంచి వర్తమానం ఇస్తున్నాం. కనుక అనేకులకు షేర్ చేసి వాళ్ళు కూడా చూసేటట్లుగా మీరు పురికొల్పాలని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ, అపోస్తులైన పౌలు గారి సువార్త దండయాత్ర, 2వ సువార్త దండయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏ మార్గాల గుండా వెళ్ళింది, ఒక చిన్న వీడియో చూసిన తర్వాత నేరుగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. రైట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అపోస్తులైన పౌలు వారి 2వ సువార్త దండయాత్ర. ఈ 2వ సువార్త దండయాత్ర కూడా సిరియాలోని అంతియోకియా నుండి ప్రారంభమై కొరింథీ మరియు గ్రీసు దేశాల ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ 2వ ప్రయాణంలో పౌలు వారితో పాటు సీలా, తిమోతి మరియు వైద్యుడైన లోక కలిసి ప్రయాణం చేస్తారు. ఈ 2వ సువార్త దండయాత్ర క్రీస్తు శకం 50వ సంవత్సరం నుండి 52వ సంవత్సరం వరకు, అనగా దరిదాపుగా 2.5 సంవత్సరాల పాటు ఈ ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణంలో దరిదాపుగా 2700 మైళ్ళు, అనగా 4300 కిలోమీటర్ల దూరం ఈ 2వ సువార్త దండయాత్ర సాగింది. గడిచిన దినాల్లో మొదటి సువార్త దండయాత్ర గురించి మనం విన్నాం కదా. మొదటి సువార్త దండయాత్రలో 1235 మైళ్ళు, అనగా 1990 కిలోమీటర్ల దూరం ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. కేవలం 15 పట్టణాల్లోనే, చిన్న చిన్న గ్రామాల్లో, దీవుల్లో సంచరించి వాక్యం ప్రకటించినట్లుగా మనం మొదటి సువార్త దండయాత్ర గురించి విన్నాం. విచిత్రం, ఈ 2వ సువార్త దండయాత్రకు వచ్చేసరికి 2700 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ఈ 2వ సువార్త దండయాత్రలో మొదటి సువార్త దండయాత్ర కంటే రెట్టింపు దూరం, రెట్టింపు దేశాలు, రెట్టింపు పట్టణాలు, రెట్టింపు ప్రాంతాలు సంచరించాడు. దైవజన్మ, ఇది మనకిస్తున్న ఒక గొప్ప సందేశం. సేవ ప్రారంభంలో, పరిచర్య తొలిటి దినాల్లో నీకున్న అభిషేకం కంటే, నీకున్న ఆసక్తి కంటే, దేవుని పని పట్ల నీ గుండెలో ఉన్న తాపత్రయం, ఆ ప్రార్థన జీవితం కంటే వయసు గడిచే కొలది, సంవత్సరాలు పెరిగే కొలది, సేవా సంవత్సరాలు కొనసాగే కొలది నీ ఆసక్తి, నీ బలం, నీ అభిషేకం, దేవుని పని పట్ల ఆ ఆతురత, ఆ బర్నింగ్ సెన్సేషన్ రోజు రోజుకు అధికం కావాలి. అదే కదా అపోస్తులైన పౌలు వారి 2వ సువార్త దండయాత్ర మనకు నేర్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం. అదిగో మన పూర్వీకుడైన కాలేబు గారు ఉన్నారే, ఆయన అంటారు, మోషే పంపినప్పుడు నాకెంత బలముందో, ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత కూడా అదే బలం, అదే అభిషేకం, ఇప్పటికీ యుద్ధానికి వెళ్ళగలను, శత్రువుతో పోరాడగలను, నా బలం లేశమైనా తగ్గలేదు అని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఓ మాట, ప్రభు నమ్ముకున్న తొలిటి దినాల్లో నీకుండే ప్రార్థన జీవితం, ప్రభు నమ్ముకున్న తొలిటి దినాల్లో దేవుని మందిరం పట్ల నీకున్న ఆసక్తి, ఆ దైవికమైన కాంక్ష ఈరోజు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నావా? అందుకని కీర్తనలో రాసి ఉంటుంది కదా, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, సియోనులో ఉన్న దేవుని సన్నిధిలో వారు కనబడెదరు అని. వారి బలం నానాటికి ఏమైందట? వారి బలం నానాటికి అభివృద్ధి పొందినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదే అపోస్తులైన పౌలు వారి 2వ సువార్త దండయాత్ర మనకు నేర్పే అద్భుతమైనటువంటి పాఠం. పౌలు వలె నీ బలాన్ని రెట్టింపు చేసుకో, పౌలు వలె నీ అభిషేకాన్ని రెట్టింపు చేసుకో, పౌలు వలె దేవుని పని పట్ల నీకున్న కాంక్ష రెట్టింపు చేసుకుని సేవలో మనం సాగిపోదుం గాక. ఈ అపోస్తులైన పౌలు వారు 2వ సువార్త దండయాత్రలో ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ఏ ప్రాంతాల్లో సంచరించారు మనం విందాం. చూడండి,
ఈ రెండవ సువార్త దండయాత్ర వివరాలు అపోస్తల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం నుండి 18వ అధ్యాయం 22వ వచనం వరకు ఈ రెండవ సువార్త దండయాత్ర వివరాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. పౌలు శీలాను వెంటబెట్టుకుని సిరియా, కిలికియా దేశాల ద్వారా ఈ ప్రయాణాన్ని సాగిస్తారు. నంబర్ 1, సిరియాలోని అంతియోకియా నుండి రెండవ సువార్త దండయాత్ర ప్రారంభమవుతుంది. నంబర్ 2, సిరియాలోని అంతియోకియా నుండి కిలికియా దేశానికి వచ్చాడు. దాదాపు 140 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. నంబర్ 3, కిలికియా నుండి దెర్బేకు వచ్చాడు. దాదాపు 100 మైళ్ళ దూరం. నంబర్ 4, దెర్బే పట్టణం నుండి 30 మైళ్ళ దూరం ప్రయాణం చేసి లుస్త్రా అనే పట్టణానికి వచ్చారు. ఈ లుస్త్రా అనే పట్టణం యవనస్తుడైన తిమోతి పట్టణం. మీరు విన్నారు కదా. లుస్త్రా, ఈకొనియా ఈ 2 పట్టణాల్లో ఉన్న సంఘాల ద్వారా మంచి సాక్ష్యం పొందినవాడు తిమోతి. పౌలు వారు రెండవ సువార్త దండయాత్ర కొనసాగించేటప్పుడు తిమోతి తనతో రావాలని పౌలు వారు కోరుకున్నాడు. విచిత్రం, పౌలు వారు ఎక్కడ ఆధ్యాత్మిక జీవితంలో పర్వత శిఖరం, తిమోతి ఎక్కడ 16 సంవత్సరాల నూనూగు మీసాల చిన్న వయసులో ఉన్న ఒక యవ్వనుడు. ఆధ్యాత్మిక జీవితంలో పర్వత శిఖరంగా పిలువబడుతున్న పౌలు తిమోతిని కోరుకున్నాడంటే, 16 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న యవనస్తుని కోరుకున్నాడంటే, ఆ యవనస్తుడి ఆధ్యాత్మిక జీవితం పౌలు వారిని ఎంత ప్రభావితం చేసి ఉంటుందో కదా. ప్రియ యవన జన్మ, నీ యవన కాలంలోనే ఆశాయుచ్చులు చెలరేగే నీ నిండు యవన వయసులోనే తిమోతిలాగా ప్రభు కొరకు నీవెందుకు బ్రతకూడదు? అలా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. 5, లుస్త్రా నుండి 30 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈకొనియా పట్టణానికి వచ్చారు. 6, ఈకొనియా నుండి 85 మైళ్ళ దూరం ప్రయాణం చేసి పిసిదియాలోని అంతియోకియా అనే పట్టణానికి వారు వచ్చారు. 7, పిసిదియాలోని అంతియోకియా పట్టణం నుండి ఫ్రుగియా, గలతియా దేశాల ద్వారా ప్రయాణమై దాదాపు 200 మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేశారు. ముసియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దేవుని యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. 8, ముసియా నుండి త్రోయకు వెళ్ళారు. దాదాపు 200 మైళ్ళ దూరం ప్రయాణం చేసి. 9, త్రోయలో ఓడ ఎక్కి 70 మైళ్ళ దూరం ప్రయాణం చేసి సముద్రకే అనే పట్టణానికి వారు వచ్చారు. 10, సముద్రకే నుండి 70 మైళ్ళ దూరం ప్రయాణం చేసి నెయిపోలికి వచ్చారు. 11, నెయిపోలి నుండి ఫిలిప్పి పట్టణానికి 10 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఈ ఫిలిప్పి పట్టణం ద గ్రేట్ అలెగ్జాండర్, అతని తండ్రి పేరు ఫిలిప్. అతని తండ్రి పేరు మీద కట్టబడిన పట్టణమే ఫిలిప్పి పట్టణం. ఈ పట్టణంలో రోమీయులు బహు విస్తారంగా నివసిస్తూ ఉండేవారు. పౌలు వారు అక్కడే తిమోతి, శీలాతో కలిసి కొంతకాలం ఉంటారు. ఈ ఫిలిప్పి పట్టణంలోనే పుతోను దయ్యాన్ని వదిలించటం, ఇదే ఫిలిప్పి పట్టణంలో పౌలు, శీలా చెరసాల పాలవటం, ఆ చెరసాల నాయకుడు కొరడాలతో పౌలు వారిని, శీలాను విపరీతంగా కొట్టడం, శరీరం అంతా గాయాల పాలవటం, రక్తమొడుతున్నటువంటి శరీరం, కాళ్ళు బండల్లో బిగించి ఉండగా, అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలా దేవుని స్తుతిస్తూ మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుచూ ఉన్నారు. విచిత్రం చూడండి, అది చెరసాల. విచిత్రం చూడండి, శరీరం అంతా గాయాలు, రక్తమొడుతున్న శరీరం, కాళ్ళు బండల్లో బిగించబడ్డాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరు చెరసాలను మందిరంగా మార్చారు. దేవుని ఆరాధించే ఆరాధికుడిగా నువ్వు బ్రతకాలి, కానీ చెరసాలను కూడా దేవుని మందిరంగా మార్చుతారు. కొంతమంది ఉంటారండి, మందిరాలను కూడా చెరసాలగా మార్చే పుణ్యాత్ములు ఉంటారు. పౌలు, శీలా అలాంటి వారు కాదు. ఆ రాత్రి జరిగిన అద్భుతం, చెరసాల నాయకుడు రక్షణ పొందటం, అతని ఇంటి వారందరూ బాప్తిస్మం తీసుకోవటం, ఇది గ్రీసు దేశంలో దేవుడు ప్రారంభించిన మొట్టమొదటి ఆధ్యాత్మిక ఉద్యమం. 12, ఫిలిప్పి నుండి 30 మైళ్ళ దూరం ప్రయాణం చేసి అంపిపొలి అనే పట్టణానికి వస్తారు. 13, అంపిపొలి నుండి
అపోలోనియాకు 35 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వస్తారు. 14 అపోలోనియా నుండి 45 మైళ్ళ దూరం ప్రయాణం చేసి థెసలోనియ సంఘానికి వస్తారు. దాదాపు 45 మైళ్ళ దూరం. ఇక్కడ యేసే క్రీస్తుని 3 వారాల పాటు ప్రజలతో తర్కిస్తారు. ఇక్కడ కూడా చెరసాల పాలవుతారు. యాసోను వద్ద మిగిలిన వారి వద్ద జామీను తీసుకుని విడుదల పొందుతారు. 15 థెసలోనికయ నుండి 50 మైళ్ళ దూరం ప్రయాణం చేసి బెరయ పట్టణానికి వస్తారు. బెరయ సంఘాన్ని గురించి మీరు విన్నారు కదా. థెసలోనియ సంఘం కంటే మీరు గనులు. ఎందులో గనులు? పౌలు వారు సేలా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే లేఖనములలో అలాగూ రాయబడి ఉన్నదో లేదో పరిశీలించారు. అంటే లేఖనాన్ని పరిశోధించే పరిశోధకులు. అందుకనే దేవుడు వారిని గనులు అని సంబోధిస్తూ ఉన్నారు. 16 బెరయాలో యూదుల వలన వ్యతిరేకత రావటం వలన అక్కడ నుండి 20 మైళ్ళ దూరం సముద్రం వరకు ప్రయాణం చేస్తారు. తిమోతి, శీల బెరయాలోనే ఉండిపోతారు. 17 బెరయా నుండి ఏథెన్స్కు వెళ్తాడు. దాదాపు 250 మైళ్ళ దూరం. అక్కడే మరలా పౌలు తిమోతి, శీలను కలుసుకుంటారు. ఇక్కడే పౌలు వారు తెలియబడని దేవుడు అనే విగ్రహం ద్వారా ఏథెన్సు పట్టణంలో ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఆ పట్టణ ప్రజలకు అందిస్తే, ఏథెన్సు పట్టణంలో అనగా గ్రీసు దేశంలో దేవుడు జరిగించిన 2వ గొప్ప ఉద్యమం ఏథెన్సులో జరిగింది. 18 ఏథెన్సు నుండి కొరింథీకి వస్తారు. దాదాపు 50 మైళ్ళ దూరం. ఇక్కడే అకుల, ప్రిస్కిల్లా అనే ఆదర్శ దంపతులను గురించి మనం వింటాం కదా. ఈ మాటలు వింటున్న దైవజనమా, మీరు వెళుతున్న సంఘాల్లో కూడా అకుల, ప్రిస్కిల్లా లాగా మీ భార్యాభర్తలు ఆదర్శ దంపతులుగా బ్రతకండి సుమి. ఈ మాటలు వింటున్న దైవజనమా, అకుల, ప్రిస్కిల్లా గురించి అపోస్తుడైన పౌలు వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? అకుల, ప్రిస్కిల్లా నా ప్రాణం కొరకు తమ ప్రాణం పెట్టుటూ కూడా తెగించిరి అని. ఈ మాటలు వింటున్న క్రైస్తవ భార్యాభర్తలారా, మీరు వెళ్తున్న మందిరాల్లో మీరు కూడా ఆ దైవ సేవకులకి ప్రాణం పెట్టేవారిగా మీరు కూడా ఎందుకు ఉండకూడదు? అపోస్తులైన పౌలు వారు అకుల, ప్రిస్కిల్లాను గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా నిన్ను గురించి నీ స్థానిక దైవ సేవకుడు అలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నాతోటి క్రీస్తు యేసు పనిలో దత్తపని వారులారా, ఓ దైవజనునిగా మీకు ప్రభు పని కొరకు ప్రాణం పెట్టే మనసుంటే నీ కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులను దేవుడి సంఘంలో నుంచి లేవనెత్తుతారు అని చెప్పడంలో లేశమైన సందేహం లేదు. ఈ కొరింథీ పట్టణంలో దాదాపుగా 1 సంవత్సరం 6 నెలల పాటు ఇక్కడ సువార్తను ప్రకటన చేస్తాయి. ఇంత సుదీర్ఘమైన కాలం కొరింథీ పట్టణంలో పౌలు గారు ఉన్నారు. 19 కొరింథీ నుండి కేంకరియకు వస్తారు. దాదాపు 8 మైళ్ళ దూరం. ఇక్కడే తల వెంట్రుకలు పౌలు వారు కత్తిరించుకుంటారు. 20 కేంక్రియా నుండి వాడలో ఎఫెసీ పట్టణానికి వస్తారు. దాదాపు 250 మైళ్ళ దూరం. 21 ఎఫెసీ నుండి 650 మైళ్ళ దూరం ప్రయాణం చేసి కైసరియా పట్టణానికి వస్తారు. 22 కైసరియా నుండి 65 మైళ్ళ దూరం ప్రయాణం చేసి యెరూషలేము పట్టణానికి వస్తారు. 23 యెరూషలేము నుండి తిరిగి మొదట బయలుదేరిన సిరియాలోని అంతియోకియా పట్టణానికి 320 మైళ్ళ దూరం ప్రయాణం చేసి అంతియోకియా పట్టణానికి వస్తారు. ఇది అపోస్తులైన పౌలు వారి 2వ సువార్త దండయాత్ర. రాగల దినాల్లో 3వ సువార్త దండయాత్ర గురించి మనం విందాం. కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా, మంచిది. ఈ రాత్రి అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్రలో నుంచి మనతో దేవుడు మాట్లాడ ఉద్దేశించిన విషయాలు ముఖాముఖిగా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఒక క్షణం అందరం చేతులెత్తి మహోన్నతుడైన దేవునికి అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మంచిది. ఈ దినం అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్ర మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం మనం విందాము. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియ, గలతీయ దేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. 8 అంతటి వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. రైట్. ఈ 2వ సువార్త దండయాత్ర ప్రారంభించేటప్పుడు అపోస్తులైన పౌలు వారు బర్నబా గారితో అన్న మాట ఏంటంటే, మనం మొదటి సువార్త దండయాత్రలో ఎక్కడెక్కడ తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించామో మొదట తిరిగిన చోటకే మరలా వెళ్దాం అని వాళ్ళు నిశ్చయించారు. కొన్ని పరిస్థితులను బట్టి బర్నబా పౌలు వారు వేరైపోయారు. 2వ సువార్త దండయాత్ర చేసేటప్పుడు పౌలు వారు తన టీంలో యవనస్తుడైనటువంటి తిమోతిని, ప్రవక్తగా పిలువబడినటువంటి శేలాను తన జట్టులో చేర్చుకొని వారితో కలిసి అంతియోకియా నుండి సువార్త దండయాత్ర ప్రారంభించారు. ఎక్కడెక్కడికి వచ్చారో లాస్ట్ ఎపిసోడ్లో, లాస్ట్ సెషన్లో మనం విన్నాం. ఆ సెషన్లో అందించబడిన వర్తమానానికి పెట్టబడినటువంటి ఆ చక్కటి టైటిల్ ఏమిటంటే, మంచి జట్టుని ఎంపిక చేసుకో. ఒక వ్యక్తి ఒక విజయం వైపు దూసుకుంటూ వెళ్ళాలంటే తనొక్కడూ పోరాడితే సరిపోదు, తనతో పాటు ఉండే జట్టు, ఆ టీం. సో ఆ ఎలక్షన్ అనేది చాలా చక్కగా ఉండాలి. అపోస్తులైన పౌలు వారు తన టీంలో పనిచేయటానికి ఎవరిని ఎన్నుకున్నాడో ఆ వర్తమానం గత సెషన్లో చెప్పడం జరిగింది. మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వినండి. ఇది లెసన్ నంబర్ 21. లెసన్ నంబర్ 21, మంచి జట్టును ఎంపిక చేసుకో. చెప్పండి. పౌలు వారి జట్టులో ఎవరెవరున్నారు? శీల, తిమోతి. ఇక్కడికి వచ్చేసరికి మేము అని ఆ పదం మనం చూస్తాము. అంటే ఇక్కడ అపోస్తుల కార్యాన్ని రాసినటువంటి లోక భక్తుడు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాడు. మేము అన్నాడంటే ఈ పత్రిక రాసింది ఎవరని చెప్పుకున్నాం? లోక భక్తుడు. సో ఈ 2వ సువార్త దండయాత్రలో పౌలు వారి టీంలో లోక భక్తుడు కూడా ఉన్నాడు. సరే, వీళ్ళు ఈ సువార్త దండయాత్రలో ఆసియా ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడట. సరే, ఈ ప్రాంతానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తున్నాడులేని ఆసియాలో వేరే పట్టణానికి వెళ్దామని వీళ్ళు ప్రయత్నం చేశారు. బైబిల్లో రాయబడిన మాట, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఎంత చక్కటి మాటో చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు యత్నము చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఒకసారి చూడండి.
పౌలు వారు ఎక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాలనుకున్నారు? ఆసియాకి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు, యూరోప్కి వెళ్ళు అంటాడు. అంటే ఆ రాత్రి దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా మా పట్టణానికి వచ్చి వాక్యం చెప్పండి, మా మాసిదోనియా ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించండి అని దర్శనంలో పిలిచినట్లుగా పౌలు దర్శనంలో చూస్తాడు. అంటే దేవుని చిత్తం, పౌలు పట్ల దేవుని ఉద్దేశం. అతడు యూరోప్ ఖండంలో అడుగుపెట్టి దేవుని వాక్యం ప్రకటించాలి. కానీ పౌలు వారు మనసులో నిశ్చయించుకుంది ఏది? ఒకసారి ఆసియాలో చెప్పొద్దు అంటే ఈ పట్టణం కాదులని ఆసియా ఖండంలో ఇంకో పట్టణం ఏది? బెతూనియా. బెతూనియాకి వెళ్ళి వాక్యం ప్రకటిద్దాంలే, అది ఆసియా ఖండంలోదే, అక్కడికి వెళ్ళి ప్రకటిద్దాంలే అని అనుకుంటే రాయబడిన చక్కని మాట, యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. చివరికి ఏం చేశారో తెలుసా? తన చిత్తం నెరవేర్చకుండా దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి తను వెళ్ళటం ప్రారంభించాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు వారు స్వచిత్తం, దైవచిత్తం ఈ రెండింటి మధ్యలో ఉన్నారు. స్వచిత్తం ఏది? ఆసియాకి వెళ్ళటం. దైవచిత్తం ఏది? నేను మిమ్మల్ని అడుగుతా, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా స్వచిత్తం జరగటం మంచిదా, దైవచిత్తం జరగటం మంచిదా? అవునా? గట్టిగా చెప్పాలా? దైవచిత్తం ఏదో చెప్పమంటావా తల్లే? నీ చిత్తంగా అందేదో అదే దేవుని చిత్తం. ఒక భక్తుడు అంటాడు, మన మనుషులుగా నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని మన వ్యక్తిగతంగా మనకంటూ కొన్ని చిత్తాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఆశించింది, మనం చిత్తం కొన్నది దేవుడు మనకిస్తాడు. మరికొన్నిసార్లు మనం ఆశపడింది, మన చిత్తం కొన్నది మనకు కొన్నిసార్లు దొరకదు. మనం అనుకున్నది దొరకకుండా దేవుడు అనుకున్నది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నేను అది అనుకున్నా, నీవు ఇది ఇచ్చావు, ఎంత అన్యాయం చేస్తావా అని అనకూడదు. ప్రభువా నేను పలాంది కావాలని కోరుకున్నా, అయితే మీరు నాకు ఇది ఇచ్చారు, నేను కోరుకున్నది నాకు దొరకటం కంటే నీవిష్టపడింది నాకు దొరకటం నాకు ఆశీర్వాదం అని మనం అనాల. చూడండి చక్కటి మాట, నీవు ఆశించిన దాన్ని పొందుకొనుట కంటే దేవుడు ఇష్టపడినది నీవు పొందుకొనుట నీకు మేలు. ఆమేన్. విన్నారు ఈ మాట? నీవు ఆశించిన దాన్ని నువ్వు పొందుకోవటం కంటే దేవుడు నీకు ఏది ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడో ఆయన ఇష్టపడిన దాన్ని నువ్వు పొందుకోవటం నీకు మేలు. ఈ మధ్యకాలంలో మన మందిరానికి వచ్చే ఒక చెల్లి నిండు గర్భవతిగా ఉండి ప్రసవ నిమిత్తం హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అంతకు మునుపు మొదటి డెలివరీలో చక్కటి పాపను, చక్కటి కుమార్తెను దేవుడిచ్చారు. ఆ పాప కంఠత వాక్యాలు చాలా చక్కగా చెప్తుంది, చక్కగా పాటలు పాడుతుంది. దాంతోపాటు ఆ తల్లి, ఆ సహోదరి మంచి భక్తి కలిగింది. దేవుడు, వాక్యం, ప్రార్థన ఇది తప్ప ఆ బిడ్డకు రెండో లోకం లేదు. సహజంగా మొదటి పర్యాయం ఆడపిల్ల పుట్టిన తర్వాత సహజంగా రెండో పర్యాయం ఎవరు పుట్టాలని అనుకుంటాం? అమ్మా చెప్పాలి, మగపిల్లడు పుట్టాలి అని అనుకుంటారు. అట్లా అనుకోవటం తప్ప అంటే నేను తప్పు అన్నాను. మనుషులుగా మనకు కొన్ని ఆశలు ఉంటాయి, ఆ ఆశలు దేవుని దగ్గర చెప్పటం కూడా తప్పేమీ కాదు. అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ బిడ్డ వచ్చారు, అన్నయ్య నేను డెలివరీ నిమిత్తం వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, సుఖమైన ప్రసవం, ఆరోగ్యవంతమైన సంతానం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. ఆ బిడ్డ అంటే వాక్యం బాగా తెలిసింది. నాకు మగబిడ్డే కావాలంటదేమో అన్నట్లుగా నేను చూస్తూ ఉన్నా. అసలు ఆ టాపిక్ ఇది ఇలా అన్నయ్య ఆల్రెడీ మొదట ఆడబిడ్డ కదా, ఈసారి మగబిడ్డ పుట్టేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్న అని అంటదేమో అనుకున్నా. అసలు ఆ విషయమే టచ్ చేయలే. నేను ప్రార్థన చేశాను, దేవా ఈ బిడ్డకు మీ చిత్తంలో ఎవరిని ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారో ఆ బిడ్డనే ఇవ్వండి. మగబిడ్డ ఆడబిడ్డ అని నేనేం అనలా, ఒకటే మాట అన్నా, ఈ బిడ్డ ఎవరినైతే చక్కగా పెంచగలదని మీరు అనుకున్నారో, ఏ బిడ్డనిస్తే వీళ్ళకి భవిష్యత్తుకు ఆశీర్వాదకరంగా ఉంటుందో మీ చిత్తంలో ఉన్న బిడ్డను ఈ బిడ్డలకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసి పంపించా.
2 రోజుల తర్వాత ఆ చెల్లి మెసేజ్ పెట్టింది, అన్నయ్య దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనల ద్వారా రెండోసారి చక్కటి కుమార్తెని దేవుడిచ్చాడు అన్నయ్య, రెండో కూతుర్ని ఇచ్చాడు అన్నయ్య అంది. నేను మెసేజ్ పెట్టాను, అమ్మా మనం ఆశించింది మనకు దొరకటం కంటే దేవుడు ఇష్టపడి మనకిచ్చింది మనకు మేలు. దేవుడిచ్చిన బిడ్డను సంతోషంగా స్వీకరించాం. 100% దేవుడు నాకు ఇచ్చిన బిడ్డను బట్టి నేను ఎంత కూడా మనసులో ప్రభా రెండోసారి కూడా ఆడపిల్లనా అని అనుకోలేదు అన్నయ్య. నా ప్రభువు నాకు ఎవరినిస్తే చెప్పాలి నా ప్రభు నాకు ఎవరినిస్తే అది నాకు ఆశీర్వాదం. నా ప్రభు నాకు ఎవరినిస్తే అది నాకు మేలు. బైబిల్లో ఫిలిప్ ఆయన ఉన్నాడు, ఫిలిప్ గారికి ఎంతమంది కుమార్తెలు చెప్పండి? మీలో ఎంతమందికి 4 కూతుర్లు కావాలి? చేతులు ఎత్తండి. ఆయన అంటే వద్దయ్యా మాట అనొద్దు అని అంటారు. నీకు 3 తమ్ముడా, నువ్వు పొరపాటు చేసావు, లేకపోతే చర్చిలో ఫిలిప్ అయిపోయేవాడు. ఆమెన్. ఎప్పుడు జీవితంలో నీకు ఏది కావాలో అడుగు, తప్పులేదు. మనిషిగా నీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మన ఆశ అయినా ఆలోచన అయినా ఎవరికి చెప్తాం? యేసయ్యకే చెప్తాం. ఇప్పుడు యేసయ్యకి చెప్పిన తర్వాత మనం అడిగింది ఒకటైతే మనకు వచ్చిన ప్రతిఫలం ఇంకొకటి అనుకో, అప్పుడు వెంటనే నువ్వేమనాలో తెలుసా? నీ చిత్తమే సిద్ధించునుగాక. అద్భుతం. ఆసియాకి వెళ్ళొద్దు అంటే ఇప్పుడు ఎటువైపు వెళ్ళాడు? యూరప్ ఖండం వైపు వెళ్ళాడు. ఆ తర్వాత గ్రీసు దేశం, రోమా పట్టణం. దేవుడు ఆసియా ఖండం వైపు కాకుండా ఈ వైపుకు పౌలు వారిని తీసుకుని వెళ్ళాడు. అందుకనే అద్భుతం ఏంటంటే పౌలు ఏమనుకున్నాడంటే, నేను గతంలో ఏ ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించామో ఆ ప్రాంతాల్లోనే సేవ చేద్దాం అని అనుకున్నాడు. అయితే విచిత్రం తెలిసే, దేవుని చిత్తం ఏంటంటే మొదటిసారి చేసిన పరిచర్య కంటే ఇంకెక్కువ పరిచర్య చేయించుకోవాలి అనేది దేవుని చిత్తం. మొదటిసారి సువార్త దండయాత్ర చేసేటప్పుడు పౌలు వారు 1235 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ఇప్పుడు రెండోసారి కూడా 1235 మైళ్ళ దూరమే ప్రయాణం చేద్దాం అని అనుకున్నాడు. ఇంకోసారి కావాలంటే ఆ మాట చూడండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 36వ వచనం. 15వ అధ్యాయం 36వ వచనం. నాతో కలిసి, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనిను. ఆ మాట పక్కన పెట్టి తమ్ముడు, ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? గతంలో ఏ పట్టణాలకు వెళ్ళారో మరలా అక్కడికి వెళ్ళి వాళ్ళని బలపరుచుదాము అనుకున్నారు. అప్పుడు వెళ్ళిన పట్టణాలు ఎన్ని? జస్ట్ ఒక 15 పట్టణాలు. ఎంత దూరం వెళ్ళారు? 1235 మైళ్ళ దూరం, జస్ట్ అంతే సువార్త దండయాత్ర చేశారు. పౌలేమో ఇంత చేద్దాం అని అనుకున్నాడు. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? 2వ సువార్త దండయాత్రలో పౌలు వారి చేత 2700 మైళ్ళ దూరం పరిచర్య చేయించాడు. ఆసియా ఖండం దాటి మరొక ఖండంలో అడుగుపెట్టే భాగ్యం పౌలు వారికి దేవుడు అనుగ్రహించాడు. అందుకనే వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు దేవుని చిత్తం జరిగితే నీ చిత్తం నీకు ఎంత మేలు ఇస్తుందని నువ్వు అనుకుంటావో, దేవుని చిత్తం దాన్ని మించిన మేలు నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నాకు ఈ కంపెనీలో ఉద్యోగం కావాలి ప్రభా నువ్వు అడిగావు. ఆ కంపెనీలో ఉద్యోగం కాకుండా ఇంకో కంపెనీలో దేవుడిచ్చాడు. ఈ కంపెనీలో ఎంత మేలు కలిగిద్దని నువ్వు అనుకున్నావో, దేవుని చిత్తానుసారంగా దొరికిన చోట ఉంది కదా, ఇక్కడ జరిగే మేలు కంటే మించిన మేలు దేవుడు దాని ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. పౌలు వారు ఏమనుకున్నారు? మొదట సువార్త దండయాత్ర చేసిన ప్రాంతాలు తిరుగుదావులే అనుకున్నారు. ఇది పౌలు చిత్తం. దేవుని చిత్తం ఎంత ఉందో తెలుసా? ఎల్లలు దాటి ఖండాలు దాటి అంతగా దేవుని చిత్తం ఉంది. పౌలు వారు అద్భుతం. పౌలు వారు ఏ ప్రాంతాలలో ఆ రోజుల్లో అడుగుపెట్టి సువార్త దండయాత్ర చేశారో ఇప్పటికీ కూడా ఆ ఖండాలు, ఆ దేశాలు క్రైస్తవ దేశాలుగానే ఎప్పటికీ ఉన్నాయి.
అద్భుతం. మీరు గమనించండి, ఇక్కడ ఇజ్రాయేలు దేశాన్ని ప్రపంచపు నడిబొడ్డుగా మనం చూస్తే గమనించండి, పడమటి వైపు పౌలు వారు సువార్త దండయాత్ర చేశారు. పౌలు వారు ఏమనుకున్నారు? తూర్పు వైపుకు రావాలనుకున్నారు. ఇజ్రాయేలు దేశ ప్రపంచ పటంలో ఇజ్రాయేలు దేశానికి తూర్పు వైపున భారతదేశం, చైనా దేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు ఉన్నాయి చూసారా. ఇండోనేషియా, మలేషియా, కొరియా ఈ దేశాలు ఉన్నాయి కదా. ఇవి ఇజ్రాయేలు దేశానికి తూర్పు వైపు నుండే దేశాలు. ఇజ్రాయేలు దేశానికి పశ్చిమ వైపు నుండే దేశాలు అంటే పౌలు వారిని పడమటి వైపు ప్రయాణమై వెళ్ళమన్నాడు. ఇజ్రాయేల్ దేశానికి పడమటి ఉండేటువంటి దేశాలు ఏంటో తెలుసా? యూరప్ దేశాలు, ఇంగ్లాండ్, అదే బ్రిటన్ దేశం అంటాం కదా, స్విట్జర్లాండ్, ఇంకా ఈ దేశాలు ఉన్నాయి కదా. ఆ తర్వాత కొంచెం అటువైపు వెళ్తే అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, క్రింద భాగానికి వస్తే పడమటి వైపు క్రింద భాగానికి వస్తే ఆఫ్రికా ఖండం. అప్పుడెప్పుడో పౌలు వారు ఆ ప్రాంతాల్లో అడుగుపెట్టి వాక్యం ప్రకటిస్తే ఎప్పటికీ కూడా ఆ దేశాలు దేవుని కృపను బట్టి క్రైస్తవ దేశాలుగానే ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా. ఇటలీ పట్టణం, రోమా పట్టణంలో పౌలు వారు వాక్యం ప్రకటించాడు. ఆసియా, యూరప్ ఖండంలో పాదం మోపాడు. ఆఫ్రికా ఖండంలో పాదం మోపాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఆ అపోస్తలుడు పాదాలు ఎక్కడెక్కడైతే పాదం మోపి సువార్త ప్రకటించాడో నేను అనుకుంటాను, ఆయన ఏడ్చిన ఏడ్పు, ఆయన కార్చిన కన్నీళ్ళు ఎప్పటికీ ఆ గడ్డ మీద బ్రతికే ఉన్నాయేమో. ఆ ఆర్తనాధ్వని ఎప్పటికీ ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉందేమో. అందుకని ఎప్పటికి కూడా ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వటు తిరుగుతూ ఉన్నారేమో. నిజమే, ఒక నిస్వార్థమైన, నమ్మకమైన, ఒక ప్రతిష్ఠించబడిన సేవ కొరకు తప్పించే ఆ దైవికమైన మనసు కలిగి పానార్పణంగా పోయబడే సేవకుడు ఏ ప్రాంతంలో సంచరించినా ఆ సేవకుడు చనిపోయినా ఆ సేవకుడు పడిన కష్ట ప్రతిఫలం ఆ ప్రాంతాల్లో బ్రతికే ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం ఉంది. తోమవారు సముద్ర తీరంగా మొదట కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు, ఆ తర్వాత మెడ్రాస్లో అడుగుపెట్టారు, ఆ తర్వాత నెల్లూరు ప్రాంతంలో అడుగుపెట్టారు. వచ్చిన మిషనరీస్ అంతా కూడా కోస్టల్ బెల్ట్లో, అంటే కోస్టల్ బెల్ట్ అంటే మీరు చూస్తారు కదా, బంగాళాఖాతాన్ని ఆనుకున్న కోస్టల్ బెల్ట్ ఉంది కదా, నెల్లూరు, మెడ్రాసు, కేరళ, మచిలీపట్నం, కాకినాడ, వైజాగ్, ఈ సీషోర్ ఏరియాకి వెళ్తే మ్యాక్సిమం క్రిస్టియన్సే ఉంటారు. చీరాల, బాపట్ల, ఒంగోలు. ఎందుకు ఆ ప్రాంతాలంతా విస్తారంగా క్రైస్తవులు ఎక్కువగా ఎందుకుంటారో తెలుసా? ఆ గడ్డ మీద దైవజనులు, మిషనరీస్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఆ ప్రాంతాల కొరకు ఏడుస్తూ ప్రార్థన చేశారు. వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ ఆర్తనా ధ్వనులు ఎప్పటికీ ఆ ప్రాంతాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నేను మీతో చెప్పే మాట, నీ చిత్తం జరిగితే, నీ చిత్తం జరగనందుకు నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, దేవుని చిత్తం నీ జీవితంలో జరిగితే, దేవుడు నీకు అనుగ్రహించేది ఏదైనా, నీవు ఆశించింది ఉత్తమమైందో కాదో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు అనుగ్రహించేది ఏదైనా అది ఉత్తమమైనది, శ్రేష్టమైనది. కీర్తనలో అంటారు కదా, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అంటాడు. ఎట్లాంటి దాన్ని అనుగ్రహిస్తాడట? ప్రభా నాకు ఇదెందుకు ఇచ్చావయ్యా, నేను అడిగింది అది కదా. ప్రభా ఇదెందుకు నాకు దయచేసావయ్యా, నేను ప్రార్థన చేసింది, ఏడ్చింది, మొరపెట్టింది ఫలానా దానికోసం కదా, దాని కొరకు ప్రార్థన చేస్తే ఇదెందుకు ఇచ్చావయ్యా అని అంటే, కొన్నిసార్లు ఇది ఎందుకు ఇచ్చాడో నీకు అర్థం కాదు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నీ నోటితోనే నువ్వు అంటావు, నిజమే, దేవుడు నాకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు, శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాడు. నీవు అనుకుంటావు, నీవు అనుకునేది నీకు ఉత్తమమైనదని. ఈరోజు ఉత్తమంగా కనపడేది రేపు నష్టంగా మారిపోద్ది. కానీ దేవుని చిత్తంకి వచ్చేసరికి అది నష్టంగా కొన్నిసార్లు కనపడుతుంది, కానీ భవిష్యత్తుకు వచ్చేసరికి అదే మేలు, అదే లాభంగా దేవుడు మారుస్తాడు. చూడండి, దేవుడు నీకు అనుగ్రహించేది నీవు ఆశించిన దానికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. చప్పుడు కొడదాం గట్టిగా ఈ మాట చూడండి అందరూ. దేవుడు నీకు అనుగ్రహించేది నీవు ఆశించిన దానికంటే, చెప్పండి, నీవు ఆశించిన దానికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. అవునో కాదో కొన్ని మాటలు మీకు త్వరగా చెప్తాను. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు ఏమనుకున్నాడు?
జస్ట్ ఇంత మునుపు చేసిన చోటే నిజంగా నువ్వు అన్నట్లుగే ఆ ప్రాంతంలోనే సేవ చేయ్యా అని దేవుడు అన్నాడు అనుకోండి, యూరోప్ ఖండానికి దేవుని వాక్యం వెళ్ళేదా? యూరోప్ ఖండం నుంచి అమెరికా ఖండానికి వాక్యం వెళ్ళేదా? ఈరోజు ఆ దేశాలు క్రైస్తవ దేశాలుగా మార్చబడేయా? విచిత్రం చూడండి. పౌలు వారి చిత్తం జరిగితే ఆసియా ఖండంలో కొన్ని ప్రాంతాలే పట్టబడేవి. దేవుని చిత్తం పౌలు చిత్తం కంటే శ్రేష్టమైనది కనుక సరిహద్దులు దాటి దేవుని వాక్యం ఖండాలు దాటి వెళ్ళిపోయింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకనే ఎప్పుడు నీ స్వచిత్తం నెరవేర్చబడటానికి నువ్వు తాపత్రయపడకుండా దేవుని చిత్తానికి నువ్వు చోటివ్వు. దేవుడు ఏం చేయమంటున్నాడో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఆయన ప్రణాళికకు నిన్ను అప్పగించుకో. ఎప్పుడు నాకు అది చేసి పెట్టి ప్రభా, ఇది చేసి పెట్టి ప్రభా, నేను అది చేయాలి ప్రభా, ఇది చేయాలి ప్రభా అంటే అట్లా ప్రార్థన చేయటం తప్పు అని నేను అనను. కానీ వాటన్నిటికి మించి దేవా, దయగలిగిన నీ ఆత్మతో సమభూమిలో నన్ను నడిపించయ్యా. నా చిత్తం నెరవేర్చబడే కంటే, నా ఆలోచన నెరవేర్చబడే కంటే నా జీవితంలో నీ చిత్తమే జరగాలి ప్రభు అని ఎప్పుడు దైవ చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుంటూ వెళ్ళు. దైవ చిత్తం ఎట్లాంటి దీవెనిస్తుంది, స్వచిత్తం ఎట్లాంటి దీవెనిస్తుంది. దేవుడు అబ్రహామయ్యకు హాగరమ ద్వారా ఇస్మాయేలు ద్వారా సంతానం ఇవ్వాలనుకున్నాడా? ఇస్సాకు ద్వారా ఇవ్వాలనుకో, శారమ తల్లి ద్వారా ఇస్సాకుని ఇవ్వాలనుకున్నాడా? ఒకసారి ఆగుతాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, శారమ ద్వారా కలిగినదే వాగ్దానం చేయబడిన సంతానం, అది నీకు ఆశీర్వాదం అన్నాడు. ఆలస్యం అయ్యేసరికి అబ్రహామయ్య తొందరపడి ఏం చేశాడు? హాగరమ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు పుట్టారు? హాగరమను వివాహం చేసుకోవటం, ఆగరమ ద్వారా సంతానం కంటం, అది స్వచిత్తమా దైవచిత్తమా చెప్పాలి. సో స్వచిత్తం ద్వారా హాగరమ ద్వారా ఇస్మాయిలు పుట్టాడు. ఇస్మాయిలు ఎవరో తెలుసా? అడవిగాడిది లాంటివాడు. బైబిల్లో రాసింది కదా, ఇస్మాయిలు అడవిగాడిద అని రాసింది. అంటే నీ చిత్తం ద్వారానైతే అడవిగాడిద లాంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు అబ్రహాము చంపలేసుకొని ప్రభా నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. శారమ ద్వారా ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ఎవరు? విధేయతకు మారు పేరు. ఇస్సాకు ఎవరు? గొర్రెపిల్ల. ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు. పరలోకపు తండ్రికి యేసయ్య ఎంత విధేయుడయ్యాడో అబ్రహాము కూడా ఇస్సాకు అంతే విధేయుడయ్యాడు. విచిత్రం చూడండి. స్వచిత్త ప్రకారం వెళ్తేనేమో అవిధేయుడైన అడవిగాడిద పుట్టుకొచ్చాడు, దేవుని చిత్తానికి అప్పగించుకుంటేనేమో విధేయుడైన గొర్రెపిల్ల పుట్టుకొచ్చింది. ఆమేన్. వింటున్నారు ఈ మాట? పర్వతం మీదకి ఇస్సాకుని తీసుకొని వెళ్ళి పర్వతం దాకా వెళ్ళేటప్పుడేమో నాన్న బల్లర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, నన్ను వధించడానికి కత్తి ఉంది, వధించడానికి కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ మరి గొర్రెపిల్లేది నాన్న అన్నారు. ఏమన్నాడు తెలుసు? అక్కడ దాకా వెళ్ళేదాకా యెహోవా ఈరే, పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు అయ్యా అన్నాడు. పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు సంగతి చెప్పాడు. నాన్న గొర్రెపిల్ల అన్నావు, ఏది నాన్న గొర్రెపిల్ల అంటే నీవేనయ్యా గొర్రెపిల్ల అన్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? వెంటనే తలంచి నాన్న నన్ను బలిస్తావా? నీ చిత్తమే సిద్ధించుగాక. నన్ను దేవునికి అర్పణగా ఇస్తావా? బలిపేట మీద వధిస్తావా? నన్ను కాలుస్తావా? నీ చిత్తమే సిద్ధించుగాక. తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి ఎంత విధేయత కలిగిన వాడు. ఒకవేళ ఇస్మాయిల్నే గనక బలిద్దామని ఆ మోరియా పర్వతం మీదకి అబ్రాహాం తీసుకుని వెళ్ళి పర్వతం ఎక్కేటప్పుడు ఇస్మాయిల్ నాన్న బలర్పించడానికి గొర్రెపిల్ల ఏది? యెహోవా ఈరే అని చెప్పి పర్వతం మీదకి తీసుకెళ్ళిన తర్వాత నాన్న ఇంతకు గొర్రెపిల్ల ఏది అని ఇస్మాయిల్ అంటే అబ్రహాం ఇస్మాయిల్ వైపు చూసి నువ్వే నాన్న అని అన్నాడు అనుకోండి, బాబు నువ్వేనే అన్నాడు అనుకోండి, ఇస్మాయిల్ ఏం చేసి ఉంటాడు? ముసలోడా నీ పన్నెడు తిరిగి అయిపోయింది, నేను కుర్రోడిని, లోకంలో అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి, నీ తిరిగి ముసలోడు అయిపోయావు కదా, ఆ కత్తి ఇచ్చేయి, నేను పొడి చేస్తా, నిన్ను బలిగా అర్పిస్తా. నా వయసు అంటే నేను అనుభవించాల్సింది ఏంటి? ఈ లోకంలో ఏమీ అనుభవించకుండా ఇంత చిన్న వయసులో నన్ను బలిస్తానంటావా? ముసలోడు ఆగు నీ పని చెప్తానని ఆ కత్తి తీసుకుని అబ్రహామును పొడిచి బలి అర్పించేవాడు. నీ చిత్తం అడవిగాడిద లాంటి మనుషులను పుట్టిస్తుంది, దైవ చిత్తం గొర్రెపిల్ల లాంటి యేసుక్రీస్తును పుట్టిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి చిత్తం మీ జీవితంలో జరగాలి?
మీ చిత్తమైతే అడవిగాడిదలో వస్తారు, జాగ్రత్త. దైవ చిత్తమైతే యేసుక్రీస్తు లాంటి గొర్రె పిల్లలు మనలో నుంచి ఉద్భవిస్తారు. యాకోబు లాబాని ఇంటికి వెళ్ళాడు, రైట్. యాకోబు గారు లాబాని ఇంటికి వెళ్ళిన తర్వాత తాను ఇష్టపడింది ఎవరిని? రాహేలమ్మని, రైట్. తాను ఇష్టపడింది రాహేలమ్మని. కానీ దేవుడు యాకోబుకి ఎవరిని ఇచ్చాడు చెప్పండి అమ్మా? లేయమని ఇచ్చాడు. అంటే ముందు లేయమని ఇచ్చాడంటే దేవుని చిత్తం ఏంటి? యాకోబు ఏంటి? లేదు, కుదరదు, నాకు రాహేలమే కావాలా. మరి నాయన ఇప్పుడు చూడండి, ఇస్సాకు యాకోబుని పంపించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, పద్దనరాముకి వెళ్ళిన తర్వాత మన బంధువుల్లో ఒకతిని వివాహం చేసుకో అన్నాడు. ఆ మాట రైట్, ఒకసారి చూపిస్తా చూడండి. ఎంతమందిని చేసుకోమన్నాడు? ఎక్కడుందమ్మా? బైబిల్లో ఉందంటారా? దేవుడు దీవించుగాకైతే. రైట్, చూడండి, ఆదికాండం. ఎస్, యాకోబు వెళ్ళేటప్పుడు ఇస్సాకు పిలిచి చెప్తాడు. 28వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. నాతో కలిసి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహము చేసుకొనకూడదు. 2, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుకు లాబాను కుమార్తెలలో 2 వివాహము చేసుకోమని ఆజ్ఞాపించెను. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. యాకోబుతో ఇస్సాకు చెప్తున్నాడు, అయ్యా నీ లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోమన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఒకదాన్ని అన్నాడో తెలుసా? ఒకదాన్ని చేసుకోరా బాబు, జాగ్రత్త అని ఎందుకు అన్నాడో తెలుసా? ఇస్సాకు ఆ మాట అంటానికి కారణం, 3 చేసుకుని వాళ్ళ నాన్న ఎన్ని తంటాలు పడ్డాడో ఇస్సాకు తెలుసు. ఇస్సాకి అబ్రహాం అయిపోయిన బాధ తెలుసు. ఇస్మాయిల్ ఒక బల్లెపోటులాగా ఉన్నాడు, కెతుర సంతానం ఇంకో బల్లెపోటులాగా ఉంది. ఒరి నాయన యాకోబా, మీ తాత ఇట్టాగే చేసి నా కొంపకు నిప్పు పెట్టాడు, నువ్వు నా కొంపకు నిప్పు పెట్టొద్దురా నాయన, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకతని చేసుకో అన్నాడు. విన్నారు ఇక్కడ ఈ మాట? ఒకతని చేసుకోమన్నాడు. ఒకతని చేసుకోమంటే ఏం చేశాడు? ఒక సబ్బు కొంటే 2 సబ్బులు ఫ్రీ అన్నట్టు ఒకతని చేసుకోమంటే మొత్తం 4 చేసుకున్నాడు మహానుభావుడు. అంటే తన తప్పు లేదా అంటే ఉందనే చెప్పాలి, లేదు అని చెప్పడానికి ఎట్లా? ఒకతని చేసుకోమని అన్నాడు కదా. సరే, రాహేలమని చేసుకుందాం అనుకున్నాడు, కాలేదు. లేయమని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఒకతే అన్న మాట, ఆ మాట తండ్రి చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని, రైట్, లేయమ్మే దేవుని చిత్తం అని దేవుని చిత్తానికి దేవుని చిత్తానికి తాను అప్పగించుకోవాలి కదా. ఆహా, నాకు రాహేలమ్మే కావాలన్నాడు. ఏం జరిగింది? రాహేలమ్మ దొరికింది. కానీ ఏం జరిగిందో తెలుసా? విగ్రహారాధికురాలైన భార్య దొరికింది. భర్తను మోసం చేసే భార్య దొరికింది. ఆ మాయా విగ్రహాన్ని తన ఉడిలో పెట్టుకొని, ఏమా మీ తండ్రి విగ్రహం నీ దగ్గర ఉందంట కదా, ఇక్కడ ఉన్నట్టుందంట కదంటే, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే నీ మీద ఒట్టయ్యా యాకోబా, నేను అట్ట కనపడుతున్నానా? ఒంటి సామాన్లు దాచి భర్తతో అబద్ధం ఆడుతుంది. తాను కోరుకున్నది అబద్ధికురాలు, తాను కోరుకున్నది మోసగత్తె, తాను కోరుకున్నది విగ్రహారాధికురాలు, తాను కోరుకున్నది భర్తకు అవిధేయత చూపించేది. దేవుడిచ్చిన లేయ ముందు చూసారా, బాంచన్ని కాళ్ళు మొక్కుతా. ఎన్నారీ మాట? దేవుడిచ్చిన లేయ ముందు చూసారా, యాకోబుని చూసినప్పుడల్లా బాంచన్ని కాళ్ళు మొక్కుతా, నీ పాదదాసిగా బ్రతుకుతానయ్యా అని పాదాల దగ్గర ఉంది. విచిత్రం ఏంటో తెలుసా? దేవుని చిత్తానుసారమైన లేయములో నుండి దేవుడు ఎవరిని పుట్టించాడు? లేవీయులను పుట్టించాడు. ఎవరిని పుట్టించాడు? యోధా జాతిని పుట్టించాడు. ఆ లేవీయుల్లో నుండే
యాజక సంతతి బయలుదేరింది. మోషే, సిప్పోరా, అహరోను ఈ యాజక సంతతి లేయమ సంతంలో నుండి వచ్చింది. అంతేనా? ఇదే లేయములో నుండి యోధా జాతి వచ్చింది. యోధా జాతిలో నుంచి ఎవరు వచ్చారు? యోధా జాతిలో నుంచి మహారాజు అయిన దావీదు, మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోను, విశ్వాస వీరుడైన హిజ్కియా, సింహాల నోళ్లను మూయించిన దానియేలు, ఇశ్రాయేలు ప్రజలను చెరలో నుంచి విడిపించిన జెరుబ్బాబెలు, ఇదే యోధా గోత్రంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఇంకొక మాట కూడా చెప్పమంటారా? ఇదే యోధా గోత్రంలో నుండి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉద్భవించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు అన్ని జనులకు రక్షణ దొరికింది లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కదా. అంటే నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఎప్పుడు జీవితంలో నీవనుకున్నది నీ జీవితంలో జరగాలని ఎప్పుడు అనుకోకు. యేసయ్య బలిపేట మీద నీ తలపెట్టి, దేవా నా చిత్తం సిలువ వేయబడాలి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్తాం. ఎప్పుడు ఆ మాటను మనిషిగా కొన్ని కోరుకున్నావు, తప్పేమీ లేదు. అయితే నువ్వు అనే మాట, అల్టిమేట్గా నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగుగాక. ఆయన చిత్తానికి ఎట్లా అప్పగించుకోవాలో తెలుసా? మొఖం మార్చుకునో, మొఖం చిన్నబుచ్చుకునో, నేను అడిగింది ఏంటి, దేవుడు చేసింది ఏంటి, నేను ప్రార్థన చేసింది ఏంటి, దేవుడు నాకు ఇచ్చింది ఏంటి అనొద్దు. ఎట్లా అప్పగించుకోవాలో ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తాను. దావీదు నాతాను ప్రవక్తను పిలిచి ఒక మాట అన్నాడు. అయ్యా, దేవుని దయ పొందిన నేను, దేవుని ఆశీర్వాదాన్ని పొందిన నేను, దేవుడిచ్చిన ఉప్పు కారంతో బ్రతికి నేను దేవదారు కర్రతో చేయబడిన ఇంటిలో ఉంటా ఉన్నాను. నా ఇల్లు ఇంత అద్భుతంగా శోభాతిశయంగా ఉంది, కానీ దేవుడుండే ఇల్లు డేరాల్లో ఉందయ్యా, నాకు కొంచెం బాధ అనిపిస్తుందయ్యా, బట్టపిలికలతో ఉందయ్యా. ఈ ఆస్తి అంతా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడిచ్చిన దాన్ని పొందుకున్న నేనేమో ఇంత అద్భుతమైన ఇంట్లో ఉంటున్నాను, ఇవన్నీ ఇచ్చిన దేవుడేమో బట్టపిలికలతో ఉన్నాడయ్యా. లేదు, నేను దేవునికి ఒక మంచి మందిరం కట్టాలనుకుంటున్నాను, ఏమంటారు మీరు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆలోచన మంచిదా కాదా? అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి తల్లి, ఈ ఆలోచన మంచిదా కాదా? మంచిదా, చాలా మంచిదా? ఏమంటే మంచిదా, చాలా మంచిదా? చాలా మంచిదా, చాలా చాలా మంచిదా? ఎన్ని చాలాలు చెప్పినా తక్కువే. ఏంటి, తనిల్లు కట్టుకుంటానంటలా, ఎవరిల్లు కడతానంటాడు? అరే దేవుని ఇల్లు కడతాను, మంచి విలువైన కలపతో బంగారంతో కడతానంటే దీన్ని కాదనే దేవుడు, ఇది దేవుని చిత్తం కాదు అని మాట్లాడే దేవుడు. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నాతాను వచ్చి అన్నాడు, మానవ రీతిగా ఆలోచించి, ఎస్ దావీదు నీవు అన్నట్టే చెయ్యి అన్నాడు. ఆ మాటని నాతాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి దేవుడు నాతానుతో కలలో ప్రత్యక్షమై దర్శన రీతిగా మాట్లాడుతున్నాడు. నాతాను కాని అన్నావు అంటే, నన్ను అడగకుండా కాని అంటానికి నువ్వెవరివి? అయ్యా అది మంచి కార్యమే కదా, అది మంచి కార్యమే కదా, మంచి కార్యం చేయటానికి మనం ఎట్లా కాదంటామయ్యా అన్నట్లుగా నాతాను ఆ దర్శనంలో దేవుని వైపు చూస్తూ ఉంటే, వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్ని కార్యాలు మంచి కార్యాలుగానే కనపడతాయి, కానీ అది ఎవరి చేయాలో ఎవరి ద్వారా జరిగించాలో అది దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. విన్నారు ఈ మాట? అది మంచి పనే, కానీ ఆ మంచి పని ఎవరు చేయాలి, ఎవరి చేత చేయించాలి అనేది అది దేవుని చేతిలో ఉంది. నన్ను అడగకుండా నువ్వు ఎట్లా చెప్తావు? అయ్యా ఇది మంచి పని ఏం కాదు, ఇందులో ఇక మిమ్మల్ని అడిగేది ఏముందని తొందరపడి చెప్పానయ్యా. దేవుడు అంటాడు, నో, దావీదు నా మందిరాన్ని కట్టడానికి నేను ఒప్పుకోను. అయితే అతని నడుములో నుండి ఒకరిని నేను పుట్టిస్తాను, వాడు దేవుని మందిరాన్ని కడతాడు. దావీదు నా చిత్తానికి అప్పగించుకుంటే దావీదు కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను. భూమి ఆకాశములు నిలిచి ఉన్నంతకాలం యెరూషలేములో అతని దీపము ఉండక మానదు అంటాడు. ఇప్పుడు చూడండి, తెల్లారింది. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి రాబోయేటప్పుడు నిన్నేమో కట్టు అన్న, మరి ఇప్పుడు వెళ్ళి వద్దు అంటే, ఏం నాతానా నిన్నేమో కట్టమన్నావు, ఇప్పుడేమో వద్దంటున్నావు, నేనేమన్నా తోలుబొమ్మను అనుకుంటున్నావా నువ్వు ఆడిచ్చినట్టు ఆడటానికి? అదేదో నిన్నే చెప్పాలా, నిన్న ఒక మాట చెప్పాలి కొంచెం గట్టిగా, నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట అంటే కుదరదు. పద్దానికి నువ్వు తోలుబొమ్మ ఆడిచ్చినట్టుగా నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నేను ఆల్రెడీ కట్టమన్నావు కదా, నేను కడతా
అని అంటాడేమో, నా పరువు ఏమైపోద్ది అని తను ఆలోచించలే. నా పరువు పోయినా దేవుని చిత్తం బయలుపరచబడాలి. అంటున్నారా? ఈ మర్మయుక్తమైన లోతైన విషయాలు గ్రహించండి. నా పరువు పోయినా పర్వాలేదు, దేవుని చిత్తం దావీదుకు బయలుపరచబడాలి. ఆ చిత్తాన్ని మోసుకొని వచ్చాడు. ఏమంటాడు దావీదు అని అనుకున్నాడు. నువ్వు మందిరం కట్టకూడదు అని అంటంతో నన్ను కట్టొద్దు అంటాడా అన్నట్లుగా ఫీల్ కాల. ఏం చేశాడో తెలుసా? సాష్టాంగపడి, యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడినయ్యా? ఇశ్రాయేలీల గోత్రాల్లో యోధా గోత్రం ఏ పాటిదయ్యా? యోధా గోత్రంలో యెషయి కుటుంబం ఏ పాటిదయ్యా? యెషయికి పుట్టిన 8 మంది కుమారుల్లో ఈ దావీదు అనేవాడు ఏ పాటివాడయ్యా? చాలు, ఇప్పటికే నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు. నేను కట్టకూడదు అన్నావయ్యా, నేను కట్టనయ్యా, నా చిత్తం కంటే నీ చిత్తమే సిద్ధించుగాక అని దైవ చిత్తానికి ఒప్పుకున్నాడు. దైవ చిత్తానికి ఒప్పుకున్న దావీదుని ఏం చేశాడో తెలుసా? ఇప్పటికీ దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరానికి చెందినవాడు. దావీదు ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితపు వాడు. 3000 సంవత్సరాల క్రితపు వాడు. 3000 సంవత్సరాల నుండి టిల్ డేట్ ఈరోజు వరకు యెరూషలేమును పరిపాలన చేస్తుంది ఎవరో తెలుసా? దావీదు సంతానపు వారే ఏలుబడి చేస్తూ ఉన్నారు. దేవుని చిత్తానికి అప్పగించుకుంటే నిరంతరము నిలుస్తాం. అందుకనే యోహాను పత్రికలో ఉంటుంది కదా, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆమేన్. ఎంతకాలం నిలుస్తాడట? ఈ మాట ఎంత సత్యమో అంటే, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. అయ్యా, మనం ఆరాధించే దేవుడు కలిబొలి మాటలు చెప్పేవాడు కాదు, జనాలను భ్రమపరిచే మాటలు చెప్పేవాడు కాదు. ఆయన ఏది చేస్తాడో అదే చెప్తాడు, ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. ఏమన్నాడు? లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అన్నాడు. ఇప్పుడు దావీదు ఎవరి చిత్తం జరిగించాడు? ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఉద్యోగ విషయములో దైవ చిత్తమే జరగని, నీ పిల్లల వివాహ విషయములో దైవ చిత్తమే జరగని, నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా మరొక స్థలం కొనాలన్నా ప్రతి విషయములో దైవ చిత్తమే జరగని, నువ్వు వేసే ప్రతి అడుగులో దైవ చిత్తమే జరగని, నీవు కలిగిన ప్రతి దానిలో దైవ చిత్తమే జరగని, నీవు కోరుకున్నది నీకు దక్కనప్పుడు ఏడవక పొరపాటున నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే సిద్ధించుగాక. ఆయన చిత్తానికి తల వంచితే, ఆయన చిత్తానికి నిన్ను అప్పగించుకుంటే లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ ఆయన చిత్తాన్ని జరిగించిన నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు నిరంతరము నిలిచేవారిగా దేవుడు చేస్తాడు. ఇందాక చెప్పే కదా, యెరూషలేములో అతని దీపము ఉండక, చెప్పండి, యెరూషలేములో అతని దీపము ఉండక, 3000 సంవత్సరాల నుండి యెరూషలేములో సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? చెప్పండి. యెరూషలేములో సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఏమండి? 3000 సంవత్సరాల నుండి ఒకే ఇంటి వారు సింహాసనం మీద కూర్చోవటం అనేది లోకంలో అది సాధ్యమేనా? నా మాట అర్థమవుతుందో తమ్ముడు? ఏమంటున్నానంటే, 3000 సంవత్సరాల నుండి ఒకే ఇంటి వారు ఆ ప్రధాని సింహాసనం మీద, లేకపోతే రాజరికపు సింహాసనం మీద ఒకే కుటుంబం వారు కూర్చోవటం సాధ్యమేనా? చెప్పండి అండి. ఇప్పుడు నేను 1975లో పుట్టా. అంటే కొంచెం లోక జ్ఞాపక శక్తి వచ్చిన తర్వాత నాకు కొంచెం అంటే 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అన్న మాట నేను విన్నా. ఇందిరాగాంధీ గారు వాళ్ళ నాన్న నెహ్రూ గారు ప్రధానమంత్రి అని విన్నా. ఇందిరాగాంధీ తర్వాత ఎవరు వచ్చారు? రాజీవ్ గాంధీ వచ్చి. ఎంత అట్లా చూస్తున్నాం, అంతే కదా. ఈ మధ్యకాలంలో ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? జనతాదళ్ పార్టీ ప్రధానమంత్రి అయ్యారు. అంటే 2 జనరేషన్ల తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ గారి తర్వాత భారతదేశ ప్రధాని పీట మీద ఎవరు కూర్చున్నారు? చెప్పండి, ఎవరు? పివి నరసింహరావు ఉన్నాడమ్మా, మన తెలుగు అయిన పివి నరసింహరావు గారు ఉన్నారు.
సరే, పివి నరసింహారావు గారు చూడండి, రాజీవ్ గాంధీ గారితో గాంధీ కుటుంబం అయిపోయింది. ఆ తర్వాత సింహాసనం మీదకి ఎవరు వచ్చారు? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి తర్వాత పివి నరసింహారావు గారి కొడుకు ఆ పీట మీద కూర్చున్నాడా? కూర్చుందామని అనుకున్న వాళ్ళ పిల్లలు, కూర్చోబెడదామని వాళ్ళు అనుకున్నా, వాళ్ళ నాన్న అనుకున్నా, జనం ఊరుకోరుగా. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు ఆ పీట మీద? వాజ్పేయి గారు కూర్చున్నారు. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు? మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నారు. మరలా తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? అంటే చూడండి, నా ఈ 47 సంవత్సరాల ఈ కాల వ్యవధిలోనే ఎంతమంది ప్రధానులు మారారో, ఆ పీట మీద ఎన్ని కుటుంబాలు మారాయో. ఇప్పుడు ఎవరు ప్రధాని? నరేంద్ర మోడీ. పర్మనెంటా? వాళ్ళు అనుకుంటున్నారు పర్మనెంట్ అని. ఏ రోజు లాగాలో ఆయనకు తెలుసు. ఎవరికి కిరీటం పర్మనెంట్ కాదు. ఈ ప్రపంచంలో సింహాసనం శాశ్వతంగా ఇవ్వబడిన ఒకే ఒక్క వ్యక్తి మహారాజైన దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, ఏమో ఎంతకాలం ఉంటారో. పర్మనెంటా? ఆయనే పర్మనెంట్ కాదండి. ఇంకా ఆయన కుర్చీ పర్మనెంట్ ఎక్కడ? ఏ మనిషి పర్మనెంట్ కాదు కదమ్మా. ఆయనే పర్మనెంట్ కానప్పుడు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. మళ్ళీ తర్వాత బీజేపీ వస్తుందా? సరే, ఈసారి ఆ తర్వాత వస్తుందా? కిరీటం ఎవ్వడికి తరతరాలు ఉండదు, ఒక్క దావీదుకు తప్ప. ఎందుకు దావీదుకు దేవుడి కిరీటం తరతరాలు ఇచ్చాడో తెలుసా? ప్రతి విషయములో దేవుని చిత్తం. నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు. నీ చిత్తానుసారం కాని మార్గాల వైపు నేను వెళ్ళను అని దేవుని చిత్తానికి తాను అప్పగించుకున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు దేవుని చిత్తానికి నువ్వు తల ఉంచుదువుగాక. ఇంకోసారి మాట చెప్పమంటారా? దైవ చిత్తానుసారంగా దేవుడు నీకు ఏది అనుగ్రహించినా, నీ చిత్తం నీకు ఇచ్చే లాభం కంటే దైవ చిత్తం నీకు శ్రేష్టమైన లాభాన్ని నీకు ఇస్తుంది. అందుకని ఆయన చిత్తమే మన జీవితాల్లో జరుగునుగాక. అయితే ఇక్కడ నేను ముగింపు విషయానికి వచ్చాను. చూడండి, ఇంతకీ దేవుడు తన చిత్తాన్ని ఎట్లా బయలుపరుస్తాడు? విన్నారు కదా ఈ మాట. దేవుడు తన చిత్తాన్ని, మూడో పాయింట్, దేవుడు తన చిత్తాన్ని ఎట్లా బయలుపరుస్తాడు? దైవ చిత్తాన్ని ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం? అయ్యా, నా భవిష్యత్తు పట్ల దేవుని చిత్తం ఏంటి? నా సేవ పట్ల దేవుని చిత్తం ఏంటి? నేను దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకోగలను అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం 5 శ్రేష్టమైన మార్గాలు ఉన్నాయి. ఈ 5 శ్రేష్టమైన మార్గాలలో 2 ఉత్తమమైనవి. ఈ రెండిట్లో మొదటిది సర్వోత్తమమైనది. నేను చెప్పే మాట, దేవుని చిత్తం. నేను ఈ స్థలం కొనటం దేవుని చిత్తమా కాదా? మా అమ్మాయికి ఈ అబ్బాయిని వివాహం చేయటం దేవుని చిత్తమా కాదా? నేను ఇక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? ఈ పని చేయటం దేవుని చిత్తమా కాదా? అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఒక వ్యక్తి తెలుసుకోవాలంటే 5 మార్గాల గుండా దేవుడు తన దేవుని చిత్తాన్ని ఒక వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. నంబర్ 1 వాక్యం ద్వారా, నంబర్ 2 పరిశుద్ధాత్మ ద్వారా, నంబర్ 3 కళల ద్వారా, నంబర్ 4 దర్శనాల ద్వారా, నంబర్ 5 ప్రవక్తల ద్వారా, ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా, 1 వాక్యం ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 2వది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 3వది కళ ద్వారా, 4వది దర్శనం ద్వారా, 5వది ప్రవక్తల ద్వారా. అయితే మీరు గమనించండి, ఈ 5 టాప్ మోస్ట్ మొదటి 2 ఏంటి? వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, ఈ రెండిటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా శ్రేష్టమైనది ఏదయ్యి అంటే, వాక్యం ద్వారా బయలుపరచబడే దైవ చిత్తమే అసలు సిసలైనటువంటి దైవ చిత్తం. కొంతమందికి దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు. ఆ కళ దేనికి ఆ కళ దేనికి అనుగుణ్యంగా ఉండాలి? వాక్యానికి అనుగుణ్యంగా ఉండాలి. కొందరికి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు అంటారు. ఆ దర్శనం దేనికి అనుగుణ్యంగా ఉండాలి? చెప్పాలి. లేదా పలానా పాస్టర్ గారు నాకు చెప్పాడు, పలానా ప్రవక్త నాకు చెప్పాడు,
సో ఆ ప్రవక్త చెప్పిందే నాకు దైవ చిత్తం అని అనుకోవటానికి వీల్లేదు. సాతాను కొన్నిసార్లు కళ్ళ ద్వారా ప్రజలను మోసగిస్తాడు, దర్శనాల ద్వారా మోసగిస్తాడు, అబద్ధ ప్రవక్తల ద్వారా మోసగిస్తాడు, అబద్ధ ప్రవచనాల ద్వారా మోసగిస్తాడు. సార్వత్రిక సంగమా, క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు దర్శనాల మీద తనను కాను కట్టుకోకూడదు. దర్శనాలు లేవా? లేవు అని నేను అనను. కళల మీద తన జీవితాన్ని కట్టుకోకూడదు. కళలు లేవా? ఉన్నాయి, కానీ కళల మీద కట్టుకోకూడదు. మరి క్రైస్తవుడు దేని మీద తన విశ్వాసాన్ని, తన సంఘాన్ని కట్టుకోవాలి? సింపుల్, ఒకే మాట చెప్తాను. క్రీస్తు యేసు మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన అపోస్తుల ఉపదేశం మీద, వాక్యం మీద నీవు కట్టుకునేటువంటి వాడిగా ఉండాలి. కొన్నిసార్లు ఏవేవో కళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఏవేవో దర్శనాలు వస్తాయి. ప్రతి దర్శనాన్ని పొరపాటును నమ్మకో, ప్రతి కళను పొరపాటు నమ్మకో. వచ్చిన కళ అయినా దర్శనమైనా దేనికి అనుగుణంగా, ఏమంటారు దాన్ని అమ్మా, దేనికి అనుకూలంగా ఉండాలి? వాక్యానికి అనుకూలంగా ఉండాలి. వాక్యానికి భిన్నమైందా? ఓ రోజు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదివిందట. ఆ ప్రాంతంలో ఒక ఆయన దర్శనాలు చెప్తానని బాగా పేరుగాంచిన ఆయనట. ఆ ప్రాంతంలో ఎవరైనా ఏది కావాల్సి వచ్చినా క్రైస్తవులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నోట నుంచి పలాంది చెయ్యనంటే తూచ తప్పకుండా చేస్తారు. చాలామంది జీవితాలు అవి నెరవేరింది. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వీళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చారు. ఆ 10వ తరగతి అయిపోయిన తర్వాత అడిగారు, అయ్యా మా అమ్మాయిని బైపీసీలో జాయిన్ చేయాలా, ఎంపీసీలో జాయిన్ చేయాలా? ప్రార్థన చేశాడు. అమ్మాయి బైపీసీలో జాయిన్ అవటం దేవుని చిత్తం అన్నాడు. బైపీసీలో జాయిన్ అయింది. మరి బైపీసీలో జాయిన్ అయితే అమ్మాయి డాక్టర్ అయిద్దా? దేవుడు నాకు బయలుపరిచాడు, అమ్మాయి డాక్టర్ అయింది అన్నాడు. డాక్టర్ అయింది. ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా పూర్తయిపోయింది. వివాహ వయసు వచ్చింది. వీళ్ళు ఈయన చెప్పే ప్రవచనాల మీద ఆధారపడి ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా పలానా చోట పలానా అబ్బాయిని చూశాం, ఆ అబ్బాయితో మా అమ్మాయి వివాహం చేయటం దేవుని చిత్తమా కాదా అని అడిగారు. నేను ప్రార్థన చేసి, దేవుడు నాకు బయలుపరిచాడు, ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తమే కాదు అన్నాడు. అమ్మో, దేవుని చిత్తం కాదన్నాడు కదా, ఇంతకాలం ఈయన చెప్పినట్టే జరిగింది కదా, ఇప్పుడు కూడా ఈయన మాట మనం వినాలని ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకొక సంబంధం సంవత్సరం తర్వాత దొరికితే ఆ సంబంధాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారికి, ఈయన ఈ ప్రవచనాలు చెప్పి ఆయనకి చెప్పారు. అయ్యా పలానా చోట సంబంధం వచ్చింది, ఈ అబ్బాయిని చూడండి, ఈ అబ్బాయి దేవుని చిత్తమా కాదా అని అడిగారు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, దేవుడు నాకు బయలుపరిచాడు, ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటం అసలు దేవుని చిత్తమే కాదు, ఆ అబ్బాయిని కనుక వివాహం చేసుకుంటే కీడు జరిగిద్ది. సరే కీడు జరిగిద్ది అన్నారు కదా అని క్యాన్సిల్ అయింది. మరలా 2 సంవత్సరాల తర్వాత, అప్పటికి ఆ అమ్మాయికి 30 సంవత్సరాల వయసు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత ఒక సంబంధం తీసుకొచ్చి ఫోటో చూపించి, అయ్యా ఇదిగో ఈ సంబంధం, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరేమంటారు అన్నాడు. ఆయన ప్రార్థన చేసి, అస్సలు ఈ సంబంధం చేసుకోవటం కూడా దేవుని చిత్తమే కాదు, ఆ అబ్బాయిని కనుక వివాహం చేసుకున్న 3వ రోజు ఆ అబ్బాయి అమ్మాయి చచ్చిపోతారు, ఏదో ఒకటి కీడైపోద్ది, అది దేవుని చిత్తమే కాదన్న. వీళ్ళు గడగడగడగడ వణుకుతున్నారు. అయ్యా అమ్మాయికి 30 సంవత్సరాల వయసు వచ్చింది, ఇప్పటికి 3-4 సంబంధాలు తీసుకొచ్చావు, ఏదడిగినా దేవుని చిత్తం కాదంటున్నారు. ఇంతకీ దేవుని చిత్తం ఏంటో చెప్పండి అయ్యా, దేవుడు ఎవరిని చేసుకోమంటున్నాడు అని అంటే ఆయన అన్నాడంట, దేవుడు నాతో చెప్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. ఇది దేవుని చిత్తం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వయసు ఎంతో తెలుసా? 50 సంవత్సరాలు, పెళ్ళయింది, 3 పిల్లలు. విన్నావు తమ్ముడు? అయ్యా ఏ సంబంధం తీసుకొచ్చినా దేవుని చిత్తం కాదంటున్నారు. అసలు మా అమ్మాయి వివాహ విషయంలో దేవుని చిత్తం ఏది? ఈ అమ్మాయి అడుగుతుంది, అయ్యా నాకు 30 సంవత్సరాలు దాటిపోయినాయి, పెళ్ళయిద్దో లేదో అర్థం కావట్లేదు, నా వివాహ విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఆయన అంటాడట, నన్ను పెళ్లి చేసుకోవటమే దేవుని చిత్తం. ఇది దేవుడు బయలుపరిచిన మాట. ఇప్పుడు చెప్పండి, నన్ను వివాహం చేసుకోవటం దేవుని చిత్తం అని ఈ ప్రవచనం చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? 10వ తరగతిలో ఆయన చెప్పినట్టుగానే బైపీసీలో జాయిన్ అయ్యారు. మరి జాయిన్ అయిన దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇవన్నీ చక్కగా ఆశీర్వాదకరంగా జరిగాయి కాబట్టి, ఇది దేవుని చిత్తం అన్నారు కాబట్టి ఆయనను వివాహం చేసుకోవాలా లేదా?
అమ్మ చెప్పండి, ప్రార్థన చేసి చెప్తారు దీనికి? చెప్పాలి, ప్రార్థన చేసి చెప్తారు దీనికి? దీనికి ప్రార్థన అవసరమా? ప్రార్థన అవసరం లేదు. ప్రతి కళ చెప్పాలి, ప్రతి దర్శనం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? వాక్యానికి భిన్నంగా ఏది వచ్చినా అది దొంగ దర్శనం. వాక్యానికి భిన్నంగా ఏ మాట వచ్చినా అది అబద్ధ ప్రవక్త మాట్లాడే మాట. వాక్యానికి భిన్నంగా ఏది బయలుదేరి వచ్చినా వాడు సాతాను ఊరిలో ఉండి దర్శనాలు ప్రవచనాలు చెప్తున్నాడని ఇట్టే క్రైస్తవ సంఘం గ్రహించాలి. ఇప్పుడు ఆయనకి వివాహమైంది, భార్య ఉంది. దేవుడు భార్య ఉండగా రెండవ వివాహానికి ఒక వ్యక్తిని అనుమతిస్తాడా? చెప్పండి చెప్పండి, వాక్యం దాన్ని ఒప్పుకుంటుందా? వీళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు తెలుసా? అయ్యా, ఆయన మహా గొప్ప ప్రవక్తయ్యా, ఇప్పుడు ఆయన దేవుని చిత్తమని బయలుపరిచిన తర్వాత మేము ఆ చిత్తం చేయకపోతే మాకు నష్టం వస్తుందేమోనయ్యా, మేము నాశనం అయిపోతామేమోనయ్యా, అది దేవుని చిత్తం ఏమోనయ్యా, సారీ అది దేవుని చిత్తం అంటయ్యా, మరి దేవుని చిత్తం చేయకపోతే ఎట్ట? దేవుని చిత్తం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని చిత్తము వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. వాక్యానికి దాటి బోధించే బోధ ఏదైనా అది దర్శనమైనా కలైనా. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవ సంఘం ఎప్పుడు వాక్యం విషయంలో ఒక లోతైన అవగాహన కలిగిన వాళ్ళుగా ఉండాలి. అసలు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఎలా బ్రతకమంటుంది? వాక్యం ఎలా జీవించమంటుంది? ఆ వాక్యపు సారం నీకు తెలిస్తే ఇది దైవ చిత్తానుసారమైన కలో కాదో, దైవ చిత్తానుసారమైన దర్శనమో కాదో బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా నువ్వు అడుగులు వేయగలుగుతావు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, అన్నయ్య ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, నా కుమారుడా దేవుడు నీకు ఇల్లు ఇచ్చినట్టుగా నాకు ఇప్పుడే చూపించాడు అన్నాడు. ఇప్పుడే చూపించాడు అన్నాడు. నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య, నేను ఇల్లు కట్టుకోవటం దేవుని చిత్తమా కాదా అన్నాడు. నన్ను ఏం చెప్పమంటారు మీరు చెప్పండి అమ్మా? ఆ చెల్లి రేపు తల్లి చెప్పు తల్లి, నా దగ్గరికి వచ్చి ఆయన ఎవరో చెప్పాడట, ఇల్లు కట్టుకుంటున్నట్లుగా దేవుడు పాస్టర్ గారికి పలానా పాస్టర్ గారికి దర్శనం చూపించాడట. నా కుమారుడా 3 అంతస్తుల భవంతి కట్టినట్టుగా దేవుడు నాకు చూపించాడు. దాని లోపట టేకు తలుపు సోఫాలు ఉన్నాయి చూసావా, సద్దాం హుస్సేన్ సోఫాలు నీ ఇంట్లో ఉన్నాడు చూపించాడు. హోమ్ థియేటర్ చూపించాడు. రూమ్కి ఏసీ, బాత్రూమ్ కూడా ఏసీ. బాత్రూమ్కి ఏసీ పెట్టుకుని ఏం చేస్తారో నాయన చూడండి, బాత్రూమ్ కూడా ఏసీ నాకు చూపించాడు. ఎట్లా చూపించాడు అన్నయ్య? మరి ఆ పాస్టర్ గారికి దేవుడు చూపించాడు. నేను అడిగా, నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, దేవుని చిత్తం ఏంటంటే కట్టుకోవటం దేవుని చిత్తం అన్నాడు. నేను కట్టుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య, ఎందుకైనా మంచిది మిమ్మల్ని అడుగుదామని చెప్పి వచ్చాను. నేను ఇల్లు కట్టుకోవటం దేవుని చిత్తమా కాదా? సల్మాన్ ఏం చెప్పమంటావు అమ్మ? రేపు నువ్వు చెప్పు తల్లి, నీకు హనీ చెప్పమ్మా. ఇల్లు కట్టుకోకూడదని బైబిల్లో రాసిందా? అది బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, దేవుని చిత్తమా కాదా అనేది ఎట్లా బయలుపడిద్ది అంటే, ముందు వాక్యం బాగా తెలవాలి మనకి. వాక్యం ఏమని రాసింది? ఎవడైనా గోపురమును కట్టింపగోరిన యెడల ఈ గోపురం కట్టడానికి ఎంత అయింది ముందు ఎస్టిమేషన్ వేయాలట. ఎస్టిమేషన్ వేసి ఆ గోపురాన్ని కట్టడానికి కావలసిన ఆర్థిక సామర్థ్యత మన దగ్గర ఉందా లేదా అనేది బేరీజు వేసుకోవాలట. ఎస్, కట్టగలిగే ఆర్థిక సామర్థ్యత నా దగ్గర ఉంది, గోపురం కట్టడానికి అంటే ఇల్లు కట్టడానికి ఎంత అయింది, ఎంత అమౌంట్ నా దగ్గర ఉంది, ఎస్ ఎంత అమౌంట్ నా దగ్గర ఉంది అని తను తెలుసుకున్న తర్వాత అప్పుడు గృహాన్ని ప్రారంభించాలి. లేకపోతే మధ్యలో కట్టి మధ్యలో ఆపేస్తే చూసి వచ్చిపోయే వాళ్ళంతా నవ్వుతారా బాబో, చివరికి అది కపిలాల కొంపలాగా మారిపోద్ది. ఇల్లు కట్టేటప్పుడు, స్థలం కొనేటప్పుడు, గృహ నిర్మాణం చేసేటప్పుడు, ఒకడు గోపురము కట్టించబోయేటప్పుడు తగులుబడి చూసుకోవాలా, క్యాలిక్యులేషన్ చూసుకోవాలా. కొంతమంది అంటారు అన్నయ్య, కొంతమంది చూడండి, దేవుడు చేస్తాడని గుండెల నిండా విశ్వాసం ఉంచుకో, వద్దని దేవుడు గుండెల నిండా విశ్వాసం ఉందని నిజమే. అదే దేవుడు ఏమంటాడు? గోపురం కట్టేటప్పుడు తగులుబడి లెక్క చూసుకో, క్యాలిక్యులేషన్ ఉండాలి. మీకు తెలుసా, క్రైస్తవుడు ఎప్పుడు క్యాలిక్యులేషన్ లేకుండా ఏది చేయకూడదు, లెక్కలేసుకోకుండా ఏది చేయకూడదు.
అన్న లెక్కలేసుకుంటే ఎట్లా? మనకు విశ్వాసం ఉండాలి కదా. లెక్కలు ఉన్నాయో లేవో? బైబిల్లో ఒక లెక్కల పుస్తకం ఉంది, చెప్పండి ఏంటది? అది సంఖ్యాశాస్త్రం, లెక్కల శాస్త్రం. ఇప్పుడు చెప్పండి, ప్రతి దానికి లెక్క. తమ్ముడా, వచ్చే రాబడి ఎంత, పెట్టే ఖర్చు ఎంత, మిగులుతుందా లేదా, పిల్లల ఫీజు ఎంత కడుతున్నాను, బట్టలకి ఎంత కడుతున్నాను, నెల ఖర్చు ఎంత అవుతుంది, రాబడి ఎంత, పోబడి ఎంత, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత. కొంతమందికి ఈ ఈక్వేషన్ సరిగ్గా ఉండదు. రాబడేమో గొర్రె తోక, పోబడేమో శాంతాడంత. ఇక కాపురం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రాబడేమో నేను అప్పుడప్పుడు చెప్తా కదా, చారానా కోడికి బారానా మసాలా. ఈ క్యాల్కులేషన్ కొంతమందికి సరిగ్గా ఉండదు. దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుని చిత్తం దేనిలో బయలుపరచబడింది. నేను అప్పుడు అడిగా, తమ్ముడు ఆ గృహ నిర్మాణానికి ఎంత అవుతుంది అన్నారు, ఎస్టిమేషన్ వేసావా? అన్నయ్య 30 లక్షలు అవుతుంది అన్నయ్య అని చెప్పారు. అన్నయ్య నీ దగ్గర ఎంత ఉంది తమ్ముడా? లక్ష ఉంది అన్నాడు. ఒరే నాయన, లక్ష ఉంటే లక్షణంగా కట్టుకోక. అన్నయ్య లేదన్నయ్య, మా ఫ్రెండు వాడు రూపాయి ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు, వీడు 2 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు, వాడు 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు 5 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తానన్నారు. అన్నయ్య నువ్వు కట్టుకోవటం అట్లా స్టార్ట్ చేయి. ఇచ్చారు. ఒరే ఇస్తారు. ఇప్పుడు కారు కొనటం కాదు కదా, మరి కారులో పెట్రోల్ పోయాలి కదా, అప్పుడప్పుడు రిపేర్ వచ్చినప్పుడు చేయించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన తర్వాత నెల కట్టాలి కదా. ఏముందన్న దేవుడే చూసుకుంటాడు. నాకు ఆ పాస్టర్ గారు చెప్పాడు, పాస్టర్ గారికి అందమైన ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు, టేకు తలుపు, విన్నారా? టేకు తలుపు, లోపల సోఫా సెట్టు, సద్దాం హుసేన్ సోఫా సెట్టు, బాత్రూంలో కూడా ఏసీ చూపించాడట. దేవుని చిత్తం కడతానన్నా అన్నాడు. మరి కట్టేటట్టుంటే నన్ను ఎందుకు వచ్చి అడిగావయ్యా? నీ చిత్తం నువ్వు చేసుకోవచ్చుగా. మొత్తానికి కట్టుకున్నాడు. కట్టేటప్పుడు మాత్రం బాగానే బ్రహ్మాండంగా తిరిగాడు. అన్నయ్య అవుతుంది అన్నయ్య, సద్దాం హుసేన్ ఇల్లు అవుతుంది అన్నయ్య అన్నాడు. ఎక్కడో దూరంగా ఉంటాడు. సంగబిడ్డ అయితే కొన్ని విషయాలు చెప్పేదో చేయగలిగేవాళ్ళం. మొత్తానికి ఏం జరిగిందో తెలుసా? 30 లక్షలు అవుతుంది అనుకున్నది 40 లక్షలు అయింది. 5 రూపాయలు ఇంట్రెస్ట్ పోయి 10 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. సంవత్సరం అయిన తర్వాత ఆ ఇల్లు అమ్ముకున్నా కూడా అప్పులు తీరలా. ఈ లక్ష పోయింది, మొత్తం పోయింది. చివరికి 10 లక్షల రూపాయలు అప్పులు పాలైపోయాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అన్నయ్య నేను ఇంత ప్రార్థన చేసి కడితే దేవుడు నాకు అన్యాయం చేశాడు. పాస్టర్ గారిని అడిగి దేవుని చిత్తమా కాదో నాకు కనుక్కున్నా. ఏం జరిగింది? ఆయన చెప్తూ అంటాడు, నేను దేవుడు ఇంత ప్రార్థన చేస్తే దేవుడు అన్యాయం చేశాడు నాకు. దేవుడు ఎప్పుడు ఏ నరునికైనా బాధనైనా కీడునైనా కలుగు చేసేవాడు కాదు. మనలో ఉండే స్వార్థపు బుద్ధే మన కొన్ని శ్రమలకు కారణమవుతుంది. మనలో ఉన్న స్వచిత్తమే కొన్నిసార్లు మన శ్రమలకు కారణమవుతుంది. ఈ తమ్ముడు చూడండి, దేవుని చిత్తం జరిగించేటప్పుడు అది కలైనా దర్శనమైనా దేనికి కోయిన్సైడ్ అవ్వాలి? కళలు నిరర్ధకమైపోతాయి, భాషలు నిరర్ధకమైపోతాయి, దర్శనాలు నిరర్ధకమైపోతాయి. భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు గతించవు. అందుకనే బిడ్డలరా, మీరు సంఘాలకు వెళ్ళేటప్పుడు కళల మీద కట్టబడే సంఘాలను ఎన్నుకోకండి, దర్శనాల మీద ఆధారపడే సంఘాలను ఎన్నుకోకండి. ఒక లోతైన ఉపదేశం చెప్పే, ఒక లోతైన వర్తమానాన్ని అందించే ఆ లోతైన సందేశాలను ఎన్నుకోనండి. ఇసుక మీద ఇంటిని కట్టుకోవద్దు. బండ మీద మీ ఇంటిని కట్టుకుంటే వానొచ్చినా వరదొచ్చినా వాటన్నిటికీ తట్టుకుని నిలబడి కృపదేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. రైట్? వాక్యం ద్వారా. రెండవది, సర్వోత్తమమైనది వాక్యమే. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ముసుగులో, ఈ మాట బాగా వినండి, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి. పరిశుద్ధాత్మ ముసుగులో వెలుగుదూతలు ఉంటారు. వెలుగుదూత కూడా పరిశుద్ధాత్మ ముసుగేసుకొని వస్తాడు. అందుకని కళ కంటే, దర్శనం కంటే, ప్రవక్తల మాటల కంటే, పరిశుద్ధాత్మ కంటే వాక్యము శ్రేష్టమైనది. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. అన్నయ్య, పరిశుద్ధాత్ముడు ఎట్లా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు?
వాక్యం ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ, ఆత్మ ద్వారా దేవుడు ఎట్లా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు? యెషయా గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి, ఆ మాట బహు విలువైన మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. అందరూ చూడండి, విలువైన మాట. డెఫినెట్గా ఇది మన ఆత్మీయ జీవితాలకు, మన భక్తి జీవితానికి బహు మేలైన శ్రేష్టమైన మాట ఇది. అందరూ చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. ఒకసారి చూడండి, అసలు ఎంత మంచి మాట చూడండి. ఒక చోట నిలవబడ్డ క్రాస్ రోడ్. కుడివైపుకి వెళ్ళాలా, ఎడం వైపుకి వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, బ్యాక్ రావాలా, కన్ఫ్యూజన్. క్రాస్ రోడ్లో ఉన్నావు. లైఫ్లో క్రాస్ రోడ్లో నిలవబడ్డావు. కుడివైపుకి వెళ్ళాలా, ఎడం వైపుకి వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, బ్యాక్ వెళ్ళాలా, కన్ఫ్యూజన్లో ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ వెనక నుండి దిస్ ఈజ్ ద రైట్ వే, ఇది నీకు మేలు, ఇది నా చిత్తానుసారమైన మార్గం, ఈ మార్గంలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి నీతో నీ చెవుల్లో మాట్లాడతాడు. నీ హృదయంలో నుండి నువ్వు గ్రహించగలిగే మనసు ఉండాలి. కానీ ఇంకొకటి కూడా చెప్తాను, ఆత్మదేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం. ఎవరితో మాట్లాడతాడో తెలుసా? వీడు నా చిత్తానికి తల వంచుతాడు అని దేవుడు అనుకున్నప్పుడు, ఎస్ నేను చెప్పినట్లే చేస్తాడు. ఆయన చిత్తానికి నువ్వు ఆయన చిత్తానికి లోబడే మనస్తత్వం నీ లోపల చూస్తే ప్రతిరోజు స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ఆత్మదేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఒక తండ్రి తన బిడ్డకు బుద్ధి మాటలు చెప్పినట్లు, ఒక తల్లి తన కూతురికి శ్రేష్టమైన మాటలు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు ఒక్కొక్కటి వినే బుద్ధి నీకు ఉండాలే కానీ, వినటమే కాదు లోబడే బుద్ధి నీకు ఉండాలే కానీ ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇదే త్రోవ, దీనిలో వెళ్ళు, ఇది మేలు, దీనిలో వెళ్ళకు కీడు, దీనిలో వెళ్ళకు నష్టం, ఇది అపాయకరమైన మార్గమని నీ హృదయములో నుండి ఒక మెలనైన స్వరం నీకు వినిపింప చేస్తాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఆ స్వరం దేనికి కోయిన్సైడ్ అవ్వాలి? వాక్యాన్ని. అల్టిమేట్గా మనకు సుప్రీం ఏది? అల్టిమేట్గా శ్రేష్టమైనది ఏది? పరిశుద్ధాత్ముడు శ్రేష్ఠుడే, ఆయన శ్రేష్ఠుడు కాదు అని నేను అనను. ఎందుకంటే సాతాను కొంతమందిని వెలుగుదూత వేషంలో పరిశుద్ధాత్మ ముసుగని కొంతమందిని భ్రమపరుస్తున్నారు సాతాను. అందుకనే గమనించండి, ఇదే త్రోవ, దీనిలో నడువని వెనక నుండి ఒక శబ్దం. దీనికి అనుగుణ్యంగా ఒక మాట చెప్తా. కందాకే మంత్రి ఆ నపుంసకుడు యెరూషలేముకు వచ్చి దేవుని వాక్యం విని ఆరాధించుకొని తిరిగి గాజా మార్గం గుండా తన స్వస్థలానికి వెళ్తున్నాడు. వెళ్తూ యెషయా గ్రంథం తీశాడు. 53వ అధ్యాయం చదువుతున్నాడు. చదివేటప్పుడు ఇతడేమో యెరూషలేము నుండి గాజాకు వెళ్తున్నాడు. నా వైపు చూడండి, యెరూషలేము నుండి గాజా మార్గం గుండా వెళ్తున్నాడు. సువార్తికుడైనటువంటి ఫిలిప్పు సమరయాలో ఉన్నాడు. యెరూషలేముకు సమరయ ప్రాంతం పైభాగాన ఉంటుంది. ఆల్మోస్ట్ 165 కిలోమీటర్ల దూరం. అమ్మ ఎంత దూరం? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎస్ చూడండి, యెరూషలేము క్రింద రెడ్ మార్కులు కనపడుతుంది యెరూషలేం, పైన ఉన్నటువంటిది సమరయ. ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి కిందకి. కందాకే మంత్రి తన స్వస్థలానికి కిందకి వెళ్తున్నాడు. అంటే యెరూషలేము నుండి కిందకి వెళ్తున్నాడంటే సమరయ ప్రాంతానికి 165 కిలోమీటర్ల కంటే పైగా ఎక్కువ దూరంలో ఉన్నాడు. ఫిలిప్ ఎక్కడున్నాడు? సమరయాలో ఉన్నాడు. ఇతడు యెరూషలేమును వదిలిపెట్టి గాజా మార్గం గుండా ప్రయాణమే వెళ్తున్నాడు. చూడండి విచిత్రం, సమరయాలో ఉన్న ఫిలిప్ దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్, ఎస్ లార్డ్, ఫిలిప్ నువ్వు త్వరగా యెరూషలేము వెళ్ళి యెరూషలేము నుండి గాజా మార్గం గుండా నువ్వు ప్రయాణమే వెళ్ళు. అక్కడ కందాక మంత్రి నపుంసకుడు నా కోసం వెతుకుతున్నాడు, వాక్యం అర్థం కాక అతనికి వాక్యాన్ని ప్రకటించు. ఎక్కడున్నాడయ్యా? అతడు రథం మీద యెరూషలేమును విడిచిపెట్టి గాజా మార్గం గుండా వెళ్తున్నాడు. సుమారుగా అనుకుందాం, యెరూషలేమును విడిచిపెట్టి ఒక 20-30 కిలోమీటర్ల దూరం ప్రయాణం అయ్యాడు అనుకోండి.
ఇప్పుడు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం అయితే ఆ స్థలం సమరయకి ఎంత దూరం అయిపోద్ది? 200 కిలోమీటర్ల దూరం అయిపోద్ది. అయ్యా అతను ఎట్లా వెళ్తున్నాడు? రథం గుండా వెళ్తున్నాడు. మరి నువ్వేం చేయాలి? రథం గుండా వెళ్తున్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు క్యాచ్ చేయాలి. రైట్. ఇప్పుడు క్యాచ్ చేయటానికి ఫిలిప్పు మోటార్ బండి మీద ప్రయాణమై వచ్చాడు, అంతేనా? బుల్లెట్ డుగ్ బండి మీద, టవేరా కారు మీద, ఫార్చునర్ కారు మీద, వాల్వా కారు మీద ప్రయాణమే వచ్చాడా? 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు క్యాచ్ చేయడానికి యెరూషలేము నుండి బయలుదేరితేనంటే కొంచెం అట్లా దూరం వెళ్ళాడో లేదో, ఎవరు? కందాకే మంత్రి కొంచెం అట్లా దూరం వెళ్ళాడో లేదో ఫిలిప్పు కలుసుకున్నాడు. ఏంటయ్యా చదువుతున్నావు, నీకేమైనా అర్థమైందా? బోధించేవాడు లేకపోతే నాకేం అర్థమైద్దయ్యా? నువ్వు చదువుతున్న వ్యక్తే నజరేయుడైన యేసు, వధించబడిన గొర్రెపిల్లగా యెరూషలేములో వధించబడ్డాడు. ఆయన నామంలో బాప్తిస్మం తీసుకుంటే రక్షణ. అయ్యా నేను బాప్తిస్మం తీసుకోవడానికి నాకేం ఆటంకం లేదు, నాకు ఇవ్వండి, నీళ్లున్నాయి. అక్కడికక్కడే బాప్తిస్మం ఇచ్చాడు. నేను ఇక్కడికి మీకు ఒక మాట చెప్తాను. పలానా స్థలానికి వెళ్ళు అని ఫిలిప్పుకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచాడు కదా. అద్భుతమైన మాట మీరు వినండి. తన చిత్తాన్ని బయలుపరిచాడు కదా, చిత్తాన్ని బయలుపరిచాడు పరిశుద్ధాత్ముడు. చిత్తాన్ని నెరవేర్చడానికి సామర్థ్యాన్ని కూడా కలుగు చేశాడు పరిశుద్ధాత్ముడు. ఎంత దూరం అది? తమ్ముడు గుర్రం బాగా పరిగెత్తుదా వేగంగా? మనం పరిగెత్తుతావా? పరిగెత్తుతాం 1 కిలోమీటర్ దూరం పరిగెత్తిన తర్వాత ఆయాసం పాయాసం అయిపోయి ప్రయాణం లేదు గియాణం లేదు, నా వల్ల కాదు, అక్కడికి కాళ్ళు చెప్పుకొని ఆగిపోయేవాడు. నేనంట రథం మీద ప్రయాణమై వెళ్తున్నాడు. రథం మీద ప్రయాణమై వెళ్ళిపోయే వ్యక్తికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇతడు కాలినడకన ప్రయాణమై వచ్చాడో, ఎట్లా ప్రయాణం వచ్చాడో మనకు స్పష్టంగా రాయబడలేదు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆత్మచేత కొనిపోబడిను. అంటే మీకు చెప్పే మాట ఏంటంటే, దైవ చిత్తానికి నువ్వు లోబడితే ఆ చిత్తం నెరవేర్చబడటానికి సామర్థ్యాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. విన్నారు ఈ మాట? అయ్యో దేవుని చిత్తం నాకు కష్టం అని అనుకోకు. యేసయ్య రాత్రి ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఎందుకు? ఆయన భయంకరమైన శిలువ మరణాన్ని పొందబోతున్నాడు. ఏమండి, ఇప్పుడు మన వేల్లో ఒక మేకు గుచ్చితే, రారా గుచ్చుతాను, దేవుని చిత్తం మేకు గుచ్చుతానంటే గుచ్చించుకోవటానికి వెళ్తావా? ఇప్పుడు యేసయ్య కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, వీపు మీద కొరడాల దెబ్బ, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు, ఇంత విపరీతమైన దెబ్బలు, యేసయ్య తల మీద ముండ్ల కిరీటం, ఇంత భయంకరమైనటువంటి శ్రమ తన కళ్ళ ముందుంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించయ్యా అన్నాడు. తండ్రి ఏమన్నాడు? లేదు, నీవు అట్లా సిలువకు అప్పగించబడటమే అమ్మో నేను భరించనేమో ఈ బాధ అని అనుకొని ఉండొచ్చు. కానీ ఏం జరిగింది? యేసయ్య తండ్రి చిత్తం నెరవేర్చడానికి వెళ్ళాడు. యేసయ్య ఎక్కడైనా సిలువను విడిచిపెట్టి పారిపోయాడా? కొరడా దెబ్బలు తింటాన్ని బట్టి అయ్యో నేను దేవుని కుమారుని కాదు, ఇప్పుడు దాకా నేను చెప్పింది డ్యామ్ డోమ్ డుష్ ఇదంతా ఒట్టిదే అని అన్నాడా? అనలా. సిలువ మరణం పొందే అంతవరకు విధేయత చూపాడు. అందాం, అయ్యా ఆ కొరడా దెబ్బలు ఎట్లా ఊర్చుకున్నావయ్యా? ఓర్చుకోవటానికి కావలసిన శక్తి ఆయనే నాకు దయచేశాడు. అయ్యా ముండ్ల కిరీటాన్ని ఎట్లా నువ్వు భరించావయ్యా? చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు కొడతావంటే ఎలా నువ్వు భరించగలిగావు? వాక్యం వింటున్న బిడ్డలారా, చిత్తాన్ని ఏ దేవుడు బయలుపరిచాడో చిత్తాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం కూడా అదే దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీ చిత్తం నెరవేర్చబడాలా, దేవుని చిత్తం నెరవేర్చబడాలా? మరి కొన్నిసార్లు దేవుని చిత్తం సిలువ అంటది. ఏమంటది? దేవుని చిత్తం కొన్నిసార్లు సిలువ అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు మారా అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు ముండ్ల కిరీటం అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు కొరడా దెబ్బ అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు అవమానం అంటది. అయినా వాటన్నిటిని భరించడానికి కావలసిన శక్తి సామర్థ్యం ఆ దేవుడే అనుగ్రహిస్తాడు. ఆ చిత్తం నెరవేరిస్తే నిరంతరము నిలిచేవాడిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. పౌలు తన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా దేవుడు చెప్పినట్లుగా దైవ చిత్తానుసారంగా మాసిదోనియా వైపు అడుగులు వేశాడు.